ఇవాళ మనము ఇండియన్ హిస్టరీలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ గురించి చూద్దాం. కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు. గ్రూప్ 2 వాళ్ళు ఎంతమంది కొత్త వాళ్ళు? గ్రూప్ 2 మిగతా వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ జీపీ. ఓకే, ఇప్పుడు మీకు ఆల్రెడీ పేపర్ల మీద కంప్లీట్గా అవగాహన ఉంది. ఒక్కసారి అయినా ఒక 5 నిమిషాలు పేపర్లు చెప్పిన తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఎట్లా చదవాలా, అసలు సిలబస్ ఏముంటుంది, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు వస్తాయి, మీరు ఎక్కడ క్వశ్చన్లు కోల్పోతారు లాంటి అంశాలని మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ముందుగా చూడండి, పేపర్ 1 ఏమంటాం? పేపర్ 1ని ఈ పేపర్ 1 ఎక్కడనైనా సేమ్ అండి. పేపర్ 1 కనుక వస్తే నువ్వు ఎస్ఐలో ఒక పేపర్ అయిపోతుంది. పేపర్ 1 వస్తే ఎస్ఐలో ఒక పేపర్ అయిపోతుంది. నువ్వు హార్టికల్చర్ రాస్తే పేపర్ 1 అయిపోతుంది. జేఈ రాస్తే పేపర్ 1 అయిపోతుంది. నువ్వు ఆర్ఆర్బి రాస్తే పేపర్ 1లో మొత్తం అయిపోతుంది. కాబట్టి పేపర్ 1 అనేది కామన్గా ఉంటుంది. కాకపోతే మన పేపర్ 1లో ఇక్కడ మీకు 5 సబ్జెక్టులు గతంలో కూడా చెప్పాను, 5 సబ్జెక్టులు చూసుకోవాలి. ఒకటి ఏంటంటే జియోగ్రఫీ, 2 కరెంట్ అఫైర్స్, 3 ఆర్థమెటిక్ రీజనింగ్, 4 సైన్స్ అండ్ టెక్నాలజీ, 5 ఇంగ్లీష్. ఇదేనండి ఫస్ట్ పేపర్లో ఉన్న సిలబస్. ఇదే జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఆర్థమెటిక్ రీజనింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంగ్లీష్. మిగతా అదంతా కూడా పేపర్ 2లో కవర్ అవుతుంది, పేపర్ 3లో కవర్ అవుతుంది, పేపర్ 4లో కవర్ అవుతుంది. సపరేట్గా మళ్ళీ చదవాల్సిన పని ఏం లేదు. సోషల్ ఎక్స్క్లూజన్ సిలబస్లో ఉందా? పేపర్ 1లో ఉందా? అదే ఎక్కడ చదువుతాం? మళ్ళీ సోషల్లో కవర్ అయిపోతుంది. సపరేట్ దానికంటూ ఏం ప్రత్యేకంగా సిలబస్ అంటే ఏముండదు. తెలంగాణ ఇష్యూ ఉంది, సెకండ్ పేపర్లో తెలంగాణ ఇష్యూ ఉంది కదా, మళ్ళీ పేపర్ 1లో తెలంగాణ చదవాల్సిన అవసరం లేదు, ఇండియన్ చదవాల్సిన అవసరం లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఎక్కడ వస్తాయి? మళ్ళీ తెలంగాణ పాలసీలో వచ్చేస్తుంది. అంటే మీరు చదివేది ప్రధానంగా ఇవే చదవాలా. ఎన్విరాన్మెంట్ ఉంది, సపరేట్ ఎన్విరాన్మెంట్ చదువుతామా? అయినా మీకు చెప్పించిన 60 గంటల క్లాస్ చెప్పించిన ఆ ఎన్విరాన్మెంట్ ఎక్కడో ఉండదు, జాగ్రఫీలో ఉంటుంది అండ్ సైన్స్లో. 2 కలిపితేనే ఎన్విరాన్మెంట్, కొత్తగా ఏముండదు. కాకపోతే దాన్ని సపరేట్గా ఇచ్చిన సందర్భం. అంటే పేపర్ 1లో మీరు ప్రధానంగా 5 సబ్జెక్టుల పైన దృష్టి పెట్టే ఒక ప్రయత్నం చేయండి. జియోగ్రఫీలో మనకి 25 క్వశ్చన్లు వస్తాయి, కరెంట్ అఫైర్స్లో 25 క్వశ్చన్లు వస్తాయి, ఆర్థమెటిక్లో 25 క్వశ్చన్లు వస్తాయి, సైన్స్లో 25 క్వశ్చన్లు వస్తాయి, ఇంగ్లీష్లో 25 క్వశ్చన్లు వస్తాయి. అంటే మొత్తం కలిపితే అంతా 125. అట్లీస్ట్ 115 నుంచి 120 క్వశ్చన్లు. ఒకవేళ ఎక్కువ తక్కువ చేసుకుంటే 115 నుంచి 120 వస్తాయి. ఫస్ట్ పేపర్లో మొన్న గ్రూప్ 2లో ఎవరికైనా ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ అంటే 65 వచ్చినాయి. ఉద్యోగం వచ్చినోడికి 80 వచ్చినాయి. ఉద్యోగం వచ్చినోడికి 80 చేసినోడు ఎవడు లేడు. ఉద్యోగం వచ్చినోడే 80 చేసిన, ఉద్యోగం రానోడు 50-60 కన్నా అయిపోయారు. అంటే 50% కూడా రావడం లేదు. ఎందుకు రాలేదు సార్ అంటే నిన్న కూడా నేను యూట్యూబ్లో చెప్పాను. ఏం చదవలేదు సార్ మీరు అంటే ఇంగ్లీష్ చదవలేదు, ఆర్థమెటిక్ రీజనింగ్, ఈ రెండిట్లో నిన్న బోల్తా కొట్టిస్తే ఒక్క దెబ్బకు అందరు ఎగిరిపోయారు. కొంత ఆడు ఉన్నటువంటి ఏరియాగా మార్చిపడేశారు. కాబట్టి ఇంగ్లీష్ అనే దానిని క్లాస్ రూమ్లో వినండి, 20 సార్లు చదవండి. అది ఏ ఎగ్జామ్ రాసినా ఇంగ్లీష్ లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు. అంటే ఖచ్చితంగా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. పేపర్ 1లో ఉన్నటువంటి 5 అంశాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ని మీరు చూసుకోవచ్చు. మిగతా ఇంకేమున్నది సార్ అంటే ఇలా అంటే ఈ 5 సబ్జెక్టులలో భాగంగా ఉన్నటువంటి అంశము ఎన్విరాన్మెంటు, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, సోషల్ ఎక్స్క్లూజన్, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, అలాగే ఇళ్ళనే కరెంట్ అఫైర్స్లో భాగంగానే అంతర్జాతీయ అంశాలు అంటున్నాడు, అంతర్జాతీయ సంబంధాలు అంటున్నాడు. అంతర్జాతీయ సంబంధాలు 5, 6, 7, 8, 9, 10, 11 అంతేనా? 5 ఎంత? 6 మొత్తం కలిపితే ఏమవుతున్నాయి? 11. కానీ అంతర్జాతీయ సంబంధాలు ఎలా చదువుతున్నాం మనము? కరెంట్ అఫైర్స్ చదువుతున్నాం. ఎన్విరాన్మెంట్ ఎక్కడ చదువుతున్నాము? జియోగ్రఫీ అండ్ సైన్స్లో చదువుతున్నాం. తెలంగాణ హిస్టరీ పేపర్ 2లో చదువుతున్నాం, ఇండియన్ హిస్టరీ పేపర్ 2లో చదువుతున్నాం,
సోషల్ ఎక్స్క్లూజన్ సోషియాలజీ చదువుతున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఎకానమీలో చదువుతాం. మైండ్లో ఉండాలా సిలబస్ కాపీ ప్రింట్ తీసినట్టుగా ఏ వర్డ్లో ఏముంది, ఏ టాపిక్లో ఏముందని నీ మైండ్లో సిలబస్ ఉండాలి. సిలబస్ ఉండాలంటే నువ్వు ఎన్నిసార్లు చదవాలా? సిలబస్ కాపీ ఎన్నిసార్లు చదవాలా? చదవాలా? ఒక 50 సార్లు చదవాలా. ఇప్పుడు నేను చెప్పిన, నేనేం ప్రిపేర్ అవుతలేను, 11 అంశాలు చెప్పిన. ఇప్పుడు చెప్పండి ఎవరు చెప్తారో వర్షమటి. అంటే నాకు తెలిసి ఇక్కడ ప్రిపరేషన్ ఉన్నోళ్ళు అసలు సిలబస్ కాపీ ముందర పెట్టుకున్న ఎంతమంది ఉన్నారు? అసలు సిలబస్ ముందర, అసలు సిలబస్ కాపీ ఉందా? సిలబస్ బుక్లెట్ ఉందా మీ దగ్గర? అసలు తీస్తురా దాన్ని ఒకసారన్నా? రోజు ఒక్కసారి చూడాలి సిలబస్ కాపీ. ఫస్ట్ సిలబస్ తెలకుంటే ఏం చదువుతాను? ఇది అంశం. ఇక సెకండ్ పేపర్లో ఏమిచ్చాడు? ఏమిచ్చిండు? దీంట్లో 3 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏముంది? సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ ఎన్ని చాప్టర్లు ఉంది? తెలంగాణ హిస్టరీ ఎన్ని చాప్టర్లు ఉంది? ఇండియన్ హిస్టరీ 1, 2, 3 చాప్టర్లు, తెలంగాణ హిస్టరీ 4, 5 చాప్టర్లు. సిలబస్ చూసుకోండి ఫస్ట్. పేపర్ 2లో ఏముందంటే 1, 2, 3. ఆ 1లో ఏముంటుందంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, 2లో మధ్యయుగ భారతదేశ చరిత్ర, 3లో ఆధునిక భారతదేశ చరిత్ర. అంతేనా? ఇక దీంట్లో 4th చాప్టర్లో ఏముంది? ఏన్షియంట్ అండ్ మీడివల్ తెలంగాణ హిస్టరీ ఉంటుంది. 5thలో మోడర్న్ తెలంగాణ హిస్టరీ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ సెకండ్లో ఏముంటుంది? ఇక్కడ ఏముంది? పాలిటీ ఉంది. థర్డ్లో ఏముంది? సోషియాలజీ ఉంది. సోషియాలజీ పైన డౌట్ పెట్టారు. సిలబస్ ఉంటుంది, మరి మార్కులు తగ్గిస్తారా ఏం చేస్తారో తెలియదు. ఇంతకు ముందు అంటే మన 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే సోషియాలజీ పెట్టారు. మన సోషియాలజీ చూసి ఏపీ వాళ్ళు సోషియాలజీ పెట్టారు. 25 మార్కులు పెట్టారు. సోషియాలజీ పాటు 25 మార్క్స్ పెట్టారు. మనకెంత ఉంది? 50 మార్కులు ఉంది. మరి సోషియాలజీలో 5 చాప్టర్లు ఉన్నాయి. 5 చాప్టర్లు ఉంటే ఏ చాప్టర్లు ఏమని చెప్పగలుగుతారా? 5th చాప్టర్లో తెలంగాణ సోషియాలజీ ఉంటుంది, తెలంగాణ సమాజానికి సంబంధించిన కాన్సెప్ట్లు ఉంటుంది. కాబట్టి ముందుగా అలా మీరు ఆ చూసే ఒక ప్రయత్నం చేయండి. అలాగే మనకు పాలిటీలో 10-11 చాప్టర్లు ఇచ్చారు. ఇంతకుముందే కేవలం 5 చాప్టర్ల కింద ఇచ్చేవాళ్ళు, కానీ సిలబస్ దాంట్లో 11 చాప్టర్ రూపంలో వచ్చింది. వర్షం ఎంతమంది చెప్పగలుగుతారు పాలిటీ సిలబస్? భారత రాజ్యాంగం ఎట్లా ఏర్పడింది దానికంటే ముందు బ్రిటిష్ చట్టాలు ఉంటాయి. 1772-73 రెగ్యులేటింగ్ యాక్ట్ మొదలు పెడితే 1935 భారత ప్రభుత్వ చట్టం వరకు ఉంటుంది. ఆ తర్వాత భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఏ రాజ్యాంగాలకెళ్ళి ఏమేమి తీసుకున్నారు, భారత రాజ్యాంగ కమిటీ ఎట్లా ఏర్పాటైంది, ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఎవరు, ఏ కమిటీకి ఎవరు బాధ్యతలు అప్పచెప్పారు, దాంతోపాటుగా అంబేద్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భారత రచనా సంఘం యొక్క కమిటీ ఏంటి, మొత్తం కమిటీల యొక్క లెక్కలేంది, ఏ కమిటీకి ఎవరు నాయకత్వం వహించారు, ఏ దేశంకి వెళ్ళి ఏం తీసుకున్నారు అనేది మనకున్నటువంటి కాన్సెప్ట్. దీంతో భారత రాజ్యాంగం అనేది ఏర్పాటైంది. ఏర్పాటైన తర్వాత పౌరసత్వం ఉన్నది, భారత భూభాగం ఉంది. భూభాగము, పౌరసత్వము, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, కేంద్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వంలో ముందుగా ఏమిస్తాడు? కేంద్ర ప్రభుత్వంలో ముందుగా ఏముంటుంది? రాష్ట్రపతి అధికారాలు ఉంటాయి, ఉపరాష్ట్రపతి అధికారాలు ఉంటాయి, తర్వాత కేంద్ర పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంటు తర్వాత ఏముంటుంది? సుప్రీంకోర్టు ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం అనగానే అయిపోదు. కేంద్ర ప్రభుత్వంలో ఆర్టికల్ 51 నుంచి ఎక్కడి వరకు రాష్ట్రపతికి అధికారాలు ఉన్నాయి, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ ఉపరాష్ట్రపతి చెప్తుంది, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు భారత పార్లమెంట్ గురించి పేర్కొన్నది, దాంట్లో లోక్సభలో ఏమున్నాయి, రాజ్యసభలో ఏమున్నది, సుప్రీంకోర్టు గురించి చెప్పే అధికారాలు ఏంటి, ఆర్టికల్ 32కు సుప్రీంకోర్టుకి ఏమైనా సంబంధం ఉన్నదా,
రిట్స్ అనేవి ఎక్కడ ఏ అంశం కింద పేర్కొనబడది, ఏ ఆర్టికల్ చెప్పబడుతుందని క్లాసిఫికేషన్ ఉండాలి. ఒకటి నుంచి సబ్జెక్ట్లోని డైరెక్ట్ క్వశ్చన్ అడగకపోవచ్చు, కానీ ఒకటో ఆర్టికల్ నుంచి 395 ఆర్టికల్ వరకు ఏ ఆర్టికల్లో ఏముంది అన్న ఒక సెన్స్ మైండ్లో ఉండాలి. డైరెక్ట్ క్వశ్చన్ అడగకపోవచ్చు, కానీ ఆ సెన్స్ అయితే మనకు ఖచ్చితంగా ఉండాలా. స్థానిక ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, కమిషన్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, టోటల్ వ్యవస్థ. నేను ఇప్పుడు మొదలు పెడితే ఇండియన్ హిస్టరీ ఎంత క్లాస్ చెప్తానో, మూమెంట్ ఎంత క్లాస్ చెప్తానో, పాలిటీ కూడా అంతే క్లాస్ చెప్పగలుగుతా. ఒకరోజు మొత్తం కూర్చుంటే చట్టాలు మొత్తం చెప్పలేమా? చట్టాలు ఇండియన్ హిస్టరీలో వస్తాయి, పాలిటీలు 2 వస్తాయి. 2 నేను కూడా చట్టాలు చెప్తా, మరియు పాలిటీ సార్ కూడా చట్టాలు చెప్తాడు. కాబట్టి ముందుగా అలా సిలబస్ని చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి సెకండ్ పేపర్లో ఏమున్నది సార్ అంటే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, పాలిటీ అండ్ సోషాలజీ. థర్డ్ పేపర్లో ఏముంది, టోటల్గా ఎకానమీ. ఎకానమీలో 3 పార్ట్లు ఇచ్చారు. 3 పార్ట్లు ఇచ్చారు. ఏంటిది? ఫస్ట్ పార్టు ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీలో ఈసారి మారిన సిలబస్ ప్రకారం కొత్తగా ఏం చేర్చారు? గతంలో 4 చాప్టర్లే ఉండే, 5 చాప్టర్లే ఉండే. తర్వాత ఏం మార్చారు? మార్చిన దాంట్లో ఏమొచ్చినాయి మొత్తం క్లారిటీగా చూసుకోండి. వాళ్ళ కొత్తగా జనాభా అనే చాప్టర్ పెట్టారు. తెలంగాణ ఎకానమీలో జనాభా ఉన్నది, ఇండియన్ ఎకానమీలో జనాభా అనే చాప్టర్ తెలంగాణ ఎకానమీలో వస్తుంది, ఇండియన్ ఎకానమీలో వస్తుంది, మరియు జాగ్రఫీలో వస్తుంది. ఇంకేడ వస్తుంది? కరెంట్ అఫైర్స్లో వస్తుంది. అన్నిట్లో వస్తుంది. జనాభా అనే చాప్టర్ లేకుండా మనకు జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ వస్తుంది, ఇండియన్ జాగ్రఫీలో వస్తుంది, వరల్డ్ జాగ్రఫీలో ఎక్కడైనా పాపులేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. మన పాపులేషన్ అనే కాన్సెప్ట్ మీద ఒకటే పేజీలోకి వెళ్ళి 8 క్వశ్చన్లు పడ్డాయి. ఆ 8 క్వశ్చన్లు ఆ పేజ్ అయినా కూడా కరెక్ట్ పెట్టలేదు, అన్ని ఎగిరిపోయిన సందర్భాలు వస్తుంటాయి. కాబట్టి సెకండ్ దాంట్లో తెలంగాణ ఎకానమీలో కూడా 1956 నుంచి 2014 వరకు ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి సిలబస్. తర్వాత భూ సంస్కరణలు ఉన్నాయి, తర్వాత సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, దాంతోపాటు బడ్జెట్, ఆర్థిక సర్వే, జనాభా. ఇంతనే ఇంకా ఉందా తెలంగాణ ఎకానమీ? నేను చెప్పేది హిస్టరీ సార్ని, కానీ ఎకానమీ కూడా ఏం జరుగుతుందో తెలుసు. ఎందుకు తెలుసు అంటే నేను కూడా రాసిన కాబట్టి. నేను గ్రూప్ 2 రాయకుండా వాళ్ళు ఫ్యాకల్టీ అయినా, గ్రూప్ 1 రాయకుండా ఫ్యాకల్టీ అయినా అని రాసే ఉన్నాం. కాబట్టి మొత్తంగా ముందుగా సిలబస్ ఏం చూసుకోండి. అలాగే థర్డ్ పార్ట్ని ఏమంటాం మనం? ఎకనామికల్ డెవలప్మెంట్ ఇష్యూస్. మరి దాంట్లో ఏముందంటే పర్యావరణంతో సంబంధాలు ఏమున్నాయి, సమాజంతో సంబంధాలు ఏమున్నాయి, ఆర్థిక పురోగతి ఎట్ట జరుగుతుంది, ఎందుకు వెనకబడిన దేశాలు ఉన్నాయి, ఎందుకు ముందుబడిన దేశాలు ఉన్నాయి, ఇలాంటి కాన్సెప్ట్ ఐడియాలు వస్తుంది. ఐడియాలజీ ఆఫ్ ఎకానమీ. దాంట్లో డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ దొరకదాడ. కాబట్టి ఇలా 3 పార్ట్లు ఇచ్చారు. ఇక ఇదేంది అభివృద్ధి ఎకానమీగా పిలుస్తాం దీన్ని. నెక్స్ట్ ఏంటిది? 4th పేపర్ ఏమున్నది? తెలంగాణ ఉద్యమ చరిత్ర. మీకు ఈ మంత్లో మనకు జరిగే క్లాసులు ఏంటి సార్ అంటే, ఒకటి ఆర్థమెటిక్ రీజనింగ్ రెగ్యులర్గా నడుస్తుందండి. రోజు 2 గంటలు ఖచ్చితంగా నడుస్తుంది. అది మీరు గ్రూప్ 2 అయినా వినాల్సిందే, ఎస్ఐ కానిస్టేబుల్ వినాల్సిందే, అందరూ వినండి. ఎందుకంటే ఏ రాయిలో ఏ బాయిలో ఏముంటో కూడా ఏం అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఆర్ఆర్బీ కానీ ఉపయోగపడతాయి. కాబట్టి మీకు వచ్చినా రాకపోయినా ఆర్థమెటిక్ రీజనింగ్ క్లాస్ వినండి. రెండవది మీకు నడిచేది బయో సైన్స్ క్లాస్ నడుస్తుంది, తర్వాత ఫిజికల్ సైన్స్ క్లాస్ నడుస్తుంది, తర్వాత ఇండియన్ హిస్టరీ క్లాస్ నడుస్తుంది. ఈ మంత్లో మొత్తం నడిచేవి ఈ 4 సబ్జెక్టులు నడుస్తాయి ఈ మంత్లో. మరియు పాలిటీ క్లాసులు నడుస్తాయి ఈ మంత్లో. ఇది నడుస్తుంది. ఈ మంత్లో బయో సైన్స్ అయిపోతుంది. ఈ మంత్లో ఇంకోటి ఏం చెప్తున్నాం, ఇంగ్లీష్ అయిపోతుంది, బయో సైన్స్ అయిపోతుంది, ఫిజికల్ సైన్స్ కొంత ముందుకెళ్తుంది. ఇండియన్ హిస్టరీ కూడా నేను రెగ్యులర్గా వస్తే దాదాపు క్లాసులు అయిపోతాయి ఈ మంత్లో. నెక్స్ట్ మంత్ ఏం చెప్తాను సార్ అంటే తెలంగాణ మూమెంటు
అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్ రెగ్యులర్ నడుస్తుంది, దీన్ని ఏం ఆపను. తెలంగాణ మూమెంట్ 11 గంటల నుంచి 6 గంటల వరకు రోజు నేనే తీసుకుంటా. అవును, మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 6-6:30 వరకు నేనే తీసుకుంటా. ఎందుకంటే మూమెంట్ రోజు గంటన్నర చెప్తే ఏమో కాదు, అయిపోదు అది. అందుకే తెలంగాణ మూమెంట్ ఎందుకు ఆపుతున్నాను, రేపు ఇంకొక 20 మంది వస్తారు. స్పెషల్ మూమెంట్ అంటే 20 మంది వస్తారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యాడ్ చేసుకుంటూ పోవడమే తప్ప ఒక బ్యాచ్లో 100 మంది పడే పరిస్థితి ఇప్పుడు ఏం లేదు. ఎందుకంటే పిల్లలకు పడ్డాక సోయి వస్తుంది, నోటిఫికేషన్ పడ్డాక సోయి వస్తుంది. ఏం లాభం అప్పుడు వస్తే? నీకు సిలబస్ అర్థమవుతాక ఆడ ఎగ్జామ్ వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి అప్పుడన్నా సీరియస్ అవుతారా? చదవరు. ఒట్టిగా 10 ఏళ్ళు ఇళ్ళనే గడిచిపోతుంది, చివరికి ఉద్యోగం రాదు, మళ్ళీ రోడ్ ఎక్కే పరిస్థితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు తీసుకున్న వాళ్ళు చాలా, కాకపోతే మీకు ఒక 2 నెలలు ఎక్కువ పడుతుంది. మామూలు టైంలో మనకు 6 నెలల్లో 5 నెలల్లో సిలబస్ కంప్లీట్ చేస్తే మీకు 7 నుంచి 8 నెలల టైం పడుతుంది, మీకు 2 నెలలు ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ప్రశాంతంగా మీరు క్లాస్ వినవచ్చు, టెన్షన్ లేకుండా ఏ రోజుకి ఆ రోజు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేస్తేనే వర్కౌట్ అయ్యేదని అంశాన్ని ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక 4th పేపర్ తెలంగాణ ఉద్యమంలో ముందుగా దాన్ని ఏమంటున్నాం అంటే ఐడియా ఆఫ్ తెలంగాణ భావన దశ అంటున్నాం, రెండవది సమీకృత దశ అంటున్నాం, మూడవది రాష్ట్ర ఆవిర్భావ ప్రక్రియ అంటున్నాం. రాష్ట్ర ఆవిర్భావ ప్రక్రియ అంటున్నాం. ఈ 3 కాన్సెప్ట్లలో మనకు సిలబస్ అనేది ఉంటుంది. ఇది నెక్స్ట్ మంత్ మనం స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ అయినాక 1 మంత్, దాదాపు 1 మంత్ తక్కువేం పట్టదు. రోజు 5 గంటలు వేసుకున్న 120 to 130, 140 అవర్స్ వరకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంత లేదన్నా 1 మంత్ క్లాసులు మనకి ఇవే నడుస్తాయి. ఒకవేళ నేను రాని రోజు పాలిటీ క్లాస్ కూడా అంతే స్థాయిలో ఫుల్ క్లాసు పెడతాం. ఎకానమీ అండ్ సోషియాలజీ లాస్ట్కి చెప్పిస్తాం, లేదు ముందుగా చెప్పండి చెప్పిస్తాం. ఎందుకంటే అది మారుతుంది. మళ్ళీ క్లాస్ తిన్నాక రెండోసారి మీకు రాబుద్ది కాదు, అట్లా రాబుద్ది కాదు, ఇటు పర్ఫెక్ట్ కాదు, రెండిట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఎకానమీ అనేదాన్ని లాస్ట్ దాన్ని ఆపడం కూడా గల కారణమైంది. సోషియాలజీ కూడా ఎందుకు ఆపుతున్నాము, ఇప్పటి సోషల్ అయిపోయేది, సార్ సిద్ధంగానే ఉన్నాడు. రేపు ఒకవేళ సోషియాలజీ తీసేస్తే మీ టైం వేస్ట్, నా పైసలు వేస్ట్, 2 పోతాయి. అందుకే ఎకానమీ అండ్ సోషియాలజీ కొద్దిగా లాస్ట్ చెప్పిస్తాను. దాని యొక్క సిలబస్ని బట్టి మిగతా సిలబస్ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి దాదాపు దగ్గర పడిపోతుంది. మళ్ళీ స్టార్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ స్టార్ట్ అవుతాయి, ఒరిగాకండి. మొత్తంగా సైక్లింగ్ బ్యాచ్ ఈ నాకానే కదా, ఎక్కడైనా అదే సైక్లింగ్ బ్యాచ్ ఉంటుంది. ఇవాళ మీకు కొత్తగా నేను మొదలుపెట్టే చాప్టర్ ఏంది, మోడర్న్ ఇండియన్ హిస్టరీ మొదలు పెడతాను. అలాగే ఆర్థమెటిక్ రీజన్ కూడా కొత్త చాప్టర్ మొదలు పెడతాడు. కాబట్టి ఆ నేపథ్యంలో నడుస్తుంది. కాబట్టి కొత్త వాళ్ళు కూడా ఏం పరిశాన్ కాకండి. ఇవాళ మనము ఆధునిక భారతదేశ చరిత్ర చెప్పమ్మా. కరెంట్ అఫైర్సా చెప్పియాలనా ఇప్పుడు? మరి అన్ని కలిపి ఒకసారి చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కనీసం మీరు లాస్ట్ ఒకవేళ రేపు మే దాకా నోటిఫికేషన్ రాలేదానికి ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ పోతాయి, టైం వేస్ట్ అయిపోతాయి. కరెంట్ అఫైర్స్ టైం ఎంత? 6 నెలలు, 6 మంత్సే ఉంటుంది. ఒకవేళ మీకు ఆ 6 మంత్స్ లోపు కాలేదానికి కరెంట్ అఫైర్స్ ఏమైపోతాయి, వేస్ట్ అయిపోతాయి. అందువల్ల అది కూడా కొంత ఆపుతా ఉన్నాం. కాబట్టి మీకు ఏం చెప్పిస్తే బాగుంటుందో నాకు బాగా తెలుసు, మీకంటే నాకే బాగా తెలుసు. సిలబస్ మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది, మీ ఒక బ్యాచ్తో అయిపోదు. అసలు బ్యాచ్లన్నీ ముందరనే ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ బ్యాచ్లో వినకపోయి నెక్స్ట్ బ్యాచ్లో కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ పెడతాం, ఆ 10 రోజులు వచ్చి క్లాస్ వినొచ్చు. మీరు ఆ బ్యాచ్ కాబట్టి ఈ బ్యాచ్కి రాని అని చెప్పేసి మేము బయట ఏం ఆపను. కాబట్టి ఏమి ఇబ్బంది పడకండి, ఓకేనా? కాబట్టి మనము కరెంట్ అఫైర్స్ కూడా దాన్ని బట్టి పాసిబిలిటీ దాన్ని ఆలోచన చేసి చెప్తాను, ఇబ్బంది ఏం కాదు. ఓకే, ఇప్పుడు మనము సిలబస్ అంటే ఆధునిక భారతదేశ చరిత్రలో ఏముంటుంది సార్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఆధునిక భారతదేశ చరిత్ర, మోడ్రన్ ఇండియన్ హిస్టరీ. కొన్ని ఏరియాస్లో ఉదాహరణకి లాస్ట్ టైం విఆర్ఓ ఉన్నది. విఆర్ఓలో ఓన్లీ ఇండియన్ హిస్టరీ సిలబస్ ఏమి ఇచ్చిండు, ఓన్లీ ఆధునిక భారతదేశ చరిత్ర అంటున్నాడు. ఒకవేళ గ్రూప్ 2లో కూడా ఎక్కువ ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది, మోడర్న్ మీదనే కొంత ఎక్కువ క్వశ్చన్లు పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇంపార్టెంట్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ కొంత ఇంపార్టెంట్. మరి మొత్తంగా ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది సార్?
లాస్ట్ టైం గ్రూప్ 2లో మనకు ఇండియన్ హిస్టరీకి వెళ్ళి వచ్చిన క్వశ్చన్లు 41. మన అన్ని రాలా, మన అన్ని కలిపిన 30 లోపే వచ్చినాయి. కాబట్టి మినిమమ్గా మీరు ఒక గ్రూప్ 2 స్టాండర్డ్లో ఇలా 41 మార్కులు కనుక మళ్ళీ కనుక క్వశ్చన్లు ఇస్తే ఒక మనం హైయెస్ట్ 15, లోయెస్ట్ 10, ఇంకా తక్కువ వస్తే 8 మార్కులు. ఎనీ జిఎస్లో మనకు వచ్చే మార్కులు హైయెస్ట్గా వస్తే 15 హైయెస్ట్గా వస్తాయి. ఒకవేళ అటు ఇటుగా వస్తే 10 నుంచి 15 మధ్య వస్తాయి. బాగా లోయెస్ట్ అసలు ఇండియన్ హిస్టరీ అనేదాన్ని పట్టించుకోలేదు అనుకో, ఎన్ని క్వశ్చన్లు వస్తాయి? ఎక్కడికి వెళ్ళి? ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ గురించి చెప్తున్నాను నేను, మొత్తం ఇండియన్ హిస్టరీ అనట్లేదు. ఓన్లీ ఆధునిక భారతదేశ చరిత్ర అనే కాన్సెప్ట్కి వెళ్ళి 8 మార్కులు రావచ్చు, హైయెస్ట్ వస్తే 15 మార్కులు రావచ్చు. సిలబస్ చాలా ఈజీ, గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ, అర్థం చేసుకోవడం చాలా ఈజీ. కొన్ని ఏరియాలలో ఫోకస్ చేస్తే 100% చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఆధునిక భారతీయ చరిత్ర. 100% చేయొచ్చు. కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది, ఎక్కువ మార్కులు వస్తాయి. కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు మార్కులు ఎక్కడ పోతాయి, ఏ ఏరియాలో మీకు మార్కులు పోతాయి కూడా చెప్తా. ఆ ఏరియాని మనం బాగా చూసుకునే ఒక ప్రయత్నం చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీకు ఒక 2-3 క్వశ్చన్లు ఇస్తాను. ముందుగాల ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ని ఎంతమంది చేయగలుగుతారనే కాన్సెప్ట్ మీద చెప్తాను మీకు. ఆల్రెడీ ఇప్పుడు ఎన్నోసార్లు విన్నారు, అయినా ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పగలుగుతలేదు. చూడండి, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఇట్లా క్వశ్చన్ వచ్చిందంటే దాంట్లో ఎన్ని సమాధానాలు ఉంటాయి? 4 తెలవాలి. 4 తెలిస్తేనే నీకు సమాధానం. 1 మార్క్ కాదు ఇది, ఒకటే క్వశ్చను, 4 ప్రశ్నల సమాధానం తెలిస్తేనే. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటే 4 సమాధానం తెలియాల్సిందే. 4 తెలిసిన ఆన్సర్ వస్తాయి. ఏ, పోర్చుగీసు వారి తొలి స్థావరం కొచ్చిన్. బి, ముంబాయి అనే స్థావరాన్ని పోర్చుగీసు వారి నుంచి బ్రిటిష్ వారు తీసుకున్నారు. బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. సి, డచ్చి వారి తొలి స్థావరం సూరత్. డి, ఫ్రెంచి వారి తొలి స్థావరం సూరత్. ఈ క్రింది వాణిలో సమాధానాలు: 1 ఏబి మాత్రమే, 2 ఏబిసి, 3 ఏబిడి, 4 ఏబిసిడి. చదివిరు కదా, మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదివిరు, ఎగ్జామ్ రాసిరు, ఏనో దగ్గర రారు. ఏ పరీక్ష రాయి, నువ్వు సివిల్స్ ప్రిపేర్గా, ఆర్ఆర్బి ప్రిపేర్గా, స్టాఫ్ సెలక్షన్ ప్రిపేర్గా, ఏదైనా ప్రిపేర్గా. ఇట్లా రోజు ఒక 5 క్వశ్చన్లు చెప్తాం మీకు. ప్రతి క్లాసులో ఒక 5 క్వశ్చన్లు వేస్తే పాఠం చెప్తా. ముందుగా ఈ క్వశ్చన్ వేసిన కారణంగా మీకు ఏమవుతుంది, బ్రిటిష్ వారి మొత్తంగా యూరోపియన్ స్థావరాలు ఏంటి అన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంటర్ క్లాసు ఆన్సర్ చెప్పండి. ఏబి
ఏబి రైటు. ఆప్షన్ ఏ రైటు. 1 రైటా, 2 రైటా, 3 4 రైటా? ఆప్షన్ 3. ఎందుకు? అన్నిట్లో ఏముంది మరి? అన్నిట్లో ఏ ఆప్షన్ ఉంది? అసలు ఆప్షన్ ఉందా లేదా అలా? అంటే చూడండి, ఒక బేసిక్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. బేసిక్ క్వశ్చనే కానీ ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఏమనుకుంటారంటే పోర్చుగీస్ వారు ముందుగా వచ్చింది క్యాలికట్కి వచ్చారు, కానీ స్థావరం ఏంటి? మొట్టమొదటి స్థావరం ఏంటి? కొచ్చిన్ స్థావరం. అంటే అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఒకవేళ ఏ ఆప్షన్ లేదు, ఇక్కడ ఓన్లీ బీడీ ఇచ్చాను అనుకో, ఇక్కడ బీలో ఇది ఇవ్వకుండా ఓన్లీ మీకు బీసీ ఇచ్చాను అనుకో, ఆన్సరు అదే వేయడానికి ప్రమాదం ఏర్పడుతుంది. ఇక్కడ ఆప్షన్ ఏ రైటా రాంగా? ఏ అనేది రైట్. ముంబై అనే స్థావరాన్ని పోర్చుగీస్ వారి నుంచి బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. వాస్తవమా? ఎట్లా? పోర్చుగీస్ యొక్క యువరాణి క్యాథరిన్ బ్రిగాంజాని బ్రిటన్ రాజు పెళ్లి చేసుకున్న కారణంగా కట్నం కింద ముంబైని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు. అట్లా ముంబై బ్రిటిష్ వాళ్ళకి వచ్చింది. రైట్ ఆన్సర్ కదా? అంటే ఆ సబ్జెక్ట్ తెలియకపోతే ఇది తెలియదు. కానీ అక్కడ నేను ఏం చెప్పాలి? కట్నం గిట్నం ఏం చెప్పాలా? ఏమన్నా బొంబాయి అనే స్థావరాన్ని పోర్చుగీస్ వారి నుంచి బ్రిటిష్ వారు తీసుకున్నారని చెప్పిన. అంటే రైట్ ఆన్సర్. రైటా కాదా? నెక్స్ట్, డచ్చి వారి తొలి స్థావరం ఏంటిది? మర్చిపోయారు, సబ్జెక్ట్ అంతా మర్చిపోయారు. ఏంటిది? మచిలీపట్నం. ఇక్కడ ఏమి ఇచ్చాను నేను? సూరత్ ఇచ్చాను. కాబట్టి ఆన్సర్ ఏంటిది? రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఫ్రెంచి వారి తొలి స్థావరం సూరతా మచిలీపట్నమా? బ్రిటిష్ వారి తొలి స్థావరం సూరతా మచిలీపట్నమా? తొలి స్థావరం సూరత్. ఫ్రెంచి వారిది సూరతే. ఫ్రెంచి వారిది సూరతే, వీళ్ళది కూడా సూరతే. ఇక్కడ ఇద్దరు కూడా సూరతే. ఇక్కడ ఆప్షన్ డి కూడా రైట్. ఆప్షన్ ఏంటి తప్పు? సి ఒకటే తప్పు. సి లేనిది ఏముంది? ఏముంది? థర్డ్ అనేది ఆన్సర్. అంటే నేను ఓన్లీ క్వశ్చన్ ఇస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ ఇట్లా మీకు నేను రేపు ఏది ఇంటెన్సివ్ బ్యాచ్ అనే దాన్ని పెట్టేదానిలో ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటానికి ఒక దాంతోపాటు మరికొంత సమాచారం సబ్జెక్టు పైన డెప్త్ పెరగడానికి అవకాశం ఉంటుంది. క్లాస్ వినంగానే అయిపోదు. దాంతోపాటుగా ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్లకు వివరణ కూడా తెలిసి ఉండాలి. కాన్సెప్ట్ ఐడియాలజీ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే తెలియడానికి అవకాశం ఉంది. అందుకే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా మనకు 10 క్వశ్చన్లు వేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే సిలబస్లో ఏమున్నది సార్? ముందుగా ఆధునిక భారతదేశ చరిత్రలో సిలబస్ ఏముంటుంది సార్ అంటే, ముందుగా యూరోపియన్ల రాక అనేది ఉంటుంది. ఏముంటుంది? ఆధునిక భారతదేశ చరిత్ర సిలబస్. ముందుగా ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే యూరోపియన్ల రాక. యూరోపియన్ల రాక అంటే మనకు చరిత్ర కనుక చూస్తే పోర్చుగీస్ స్థావరం 1498 నుంచి మొదలు పెడితే 1746 వరకు ఉన్న ఒక చరిత్రని ఈ కాన్సెప్ట్లో చూడాలి. 1746 వరకు ఏం జరిగింది? యూరోపియన్ కంపెనీలు ఏమిటి? ఉదాహరణకు యూరోపియన్లు ఎన్ని వచ్చినాయి మనకు? భారతదేశానికి ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఫస్ట్ ఒకటి వచ్చి ఏంటిది? పోర్చుగీస్. రెండవ స్థావరం ఏంటిది? డచ్. మూడేంటి? బ్రిటిష్. నాలుగేంటిది? డెన్మార్క్, డేనిష్. ఐదేంటిది? ఫ్రెంచి. 5 కంపెనీలు ఉన్నాయి.
రేపు క్వశ్చన్ అడుగుతాడు, యూరోపియన్ల రాకని వరుస క్రమంలో అమర్చండి అని క్వశ్చన్ అడుగుతాడు. వరుస క్రమం చాలా ఇంపార్టెంట్. ఏ కంపెనీ ఎప్పుడు ఏర్పాటైంది, ఏ కంపెనీ ఇండియాలో ఎప్పుడు స్థావరాలు ఏర్పాటు చేసింది, ఈ 2 అంశాలు చూసుకోవాలి. అందుకే ఇక్కడ మనం యూరోపియన్ల రాక అన్నప్పుడు మ్యాప్ వేసుకోవాలి, 5 మ్యాప్లు వేసుకోవాలి. 5 మ్యాప్లలో మైండ్లో ఫిక్సప్ కావాలి. ఎందుకంటే 5 కంపెనీలు ఉన్నాయి. మీ కన్ఫ్యూజన్ అశోక్ సార్ క్లాసెస్ అంటేనే మీకు ఉన్నటువంటి డైలమాని పోగొట్టే విధంగా నా క్లాసెస్ ఉంటాయండి. కన్ఫ్యూజ్ క్రియేట్ కాదు, నా క్లాస్ విన్నా కన్ఫ్యూజ్ పోవాలి. అది దట్ ఈస్ ద నా యొక్క అది. ఎందుకంటే పోర్చుగీస్ వారు ఉన్నారు. ఎవరున్నారు? పోర్చుగీస్ వారు. వీళ్ళ స్థావరాలన్నీ ఎటువైపు ఉంటాయి? పశ్చిమ తీరం వైపు ఉంటాయి మ్యాక్సిమం. 2 స్థావరాలలో పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. ఒకటి మచిలీపట్నం, 2 బెంగాల్. ఈ 2 వాటికే చివరిగా వచ్చారు. మిగతా స్థావరాలు మొత్తం ఇటువైపే ఉంటాయి. ఎక్కడి నుంచి? ఇక్కడ గుజరాత్ నుంచి మొదలు పెడితే ఇక్కడ కొచ్చిన్ వరకు మొత్తం స్థావరాలు ఉంటాయి. ప్రతి స్థావరం మీద మనకు డీటెయిల్ తెలవాలా, మ్యాప్ పైడింగ్లో గుర్తుపెట్టుకోవాలా. ఏ స్థావరం ఎప్పుడు వచ్చింది, కొచ్చిన్ ఎప్పుడు వచ్చింది, కొచ్చిన్ నుంచి గోవాకు రాజధాని ఎప్పుడు మారింది, డయ్యూడామును ఎట్లా కోల్పోయారు, విజయనగర సామ్రాజ్యాలు ఏ విధంగా ఆక్యుపై చేసుకున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి బీజాపూర్ రాజులకి పోర్చుగీస్ వారికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, బీజాపూర్ రాజులకి వెళ్ళి గోవాని ఎప్పుడు కోల్పోయారు. ఇట్లా మొత్తంగా డీటెయిల్ ఆఫ్ కాన్సెప్ట్ని మొత్తం కూడా మనం చూసే ఒక ప్రయత్నం చేయాలి. ఇది పోర్చుగీస్ వారి యొక్క పంచాయతీ. అలాగే ఇక్కడ డచ్ వాళ్ళు ఉన్నారు. డచ్ వాళ్ళకి అసలు పశ్చిమ తీరంలో ఒక్క స్థావరం కూడా లేదండి. కంప్లీట్ తూర్పు తీరమే, కంప్లీట్ తూర్పు తీరమే. మచిలీపట్నం అక్కడి నుంచి పులికాట్ అనే ప్రధాన కేంద్రంగా మారింది. నాగపట్నం ఉన్నది. మొత్తం స్థావరాలు డచ్ వాళ్ళు ఎట్లొచ్చారు, డచ్ వారి యొక్క స్థావరాలు ఏంది, డచ్ వాళ్ళకి ఏ విధంగా తమ కంపెనీలని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అంబయాన హత్యాకాండ ఎవరెవరి మధ్య జరిగింది, ఇలాంటి అంశాలు మొత్తం కూడా డచ్ వాళ్ళకు చూస్తాం. ఇక మీకు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళ గురించి చాలా ఎక్కువ చదవాలి. వీళ్ళ స్థావరాలు కూడా దాదాపుగా 90% స్థావరాలు తూర్పు తీరంలోనే ఉంటాయి. 90% స్థావరాలు, 90% స్థావరాలు మొత్తం కూడా తూర్పు తీరంలో ఉంటాయి. పశ్చిమ తీరంలో వీళ్ళు కనబడేది ఒక సూరత్ ఉంటుంది, ఒక ముంబాయి అనే 2 పదాల ప్రస్తావన తప్ప మిగతా ఏం రాదండి, ఏమీ రాదు. ఇక డెన్మార్క్ వాళ్ళకు ఉన్నటువంటి 2 స్థావరాలు, తంజావూరు, సేరంపూర్, 2 ఏం స్థావరాలు ఏముండవు. వాళ్ళు అసలు ఏం స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళు కేవలం మత ప్రచారం మాత్రం నిర్వహించారు. వాళ్ళకు పట్టుకేసుకొని ఏమేమి చేశారని ఒక మ్యాప్ ద్వారా మనం మొత్తంగా చూసుకుంటే దీంట్లోకి వెళ్ళి ఎవడు పేపర్ తయారు చేసినా ఒక క్వశ్చన్ గ్యారంటీకి వస్తుంది. ఎవరన్నా తయారు చేయని పేపర్ని ఖచ్చితంగా యూరోపియన్ కంపెనీల యొక్క అంశాలు మ్యాప్ పాయింట్ వేసుకోవాలి. ఆ మ్యాప్ పాయింట్లో ఏ స్థావరం ఎప్పుడు స్థాపించబడింది, తూర్పు తీరంలో ఉందా, పశ్చిమ తీరంలో ఉందా, ఎట్లా ఉన్నదనే ఒక మైండ్లో ఫిక్సప్లో మనకు గుర్తుండాలి. 3 నెలల తర్వాత చెప్పినా కూడా మళ్ళీ ఇవి స్థావరాలు సార్ అని చెప్పే విధంగా మనం గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ ద యూరోపియన్ కంపెనీస్. స్థావరాలు వచ్చినాయి, వాళ్ళు వ్యాపారం చేశారు. అంటే యూరోపియన్ల రాక మరియు ఇక్కడ చూసేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే వ్యాపారము, వ్యాపార కార్యకలాపాలు. నిన్న ఏపీడిఎల్లో ఒక క్వశ్చన్ వచ్చింది. యూరోపియన్లు తొలిసారిగా భారతదేశానికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ క్రింది వాటిపైన వాళ్ళ వ్యాపారం నిర్వహించారని క్వశ్చన్ ఇచ్చారు. ఆప్షన్ ఏ సుగంధ ద్రవ్యాలు, ఆప్షన్ బి వస్త్రాలు, ఆప్షన్ సి ఇంకా డి ఏదో ఇచ్చారు. ఒక అబ్బాయి ఏం పెట్టిన ఆన్సర్ ఏంటంటే ఈయన ఏంది వస్త్రాలని పెట్టిండు. వస్త్రాలు కాదు, ఏంటివి? సుగంధ ద్రవ్యాల ఆన్సర్. నేను డిఎల్ అడిగిన క్వశ్చన్ అది. కాబట్టి ఎక్కడెక్కడ వ్యాపారం చేశారు, ఎక్కడికి వెళ్ళి ఏమేమి ఉత్పత్తి అయింది, ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకున్న నేపథ్యంలో యూరోపియన్ల రాక ఆ తర్వాత వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యం అనేది చూసే ప్రయత్నం చేస్తుంది. ఇది మొదటి చాప్టర్ మొత్తంగా మనకు కనపడేది. 5 కంపెనీలలో 3 కంపెనీలే మనకు బలమైనటువంటి కంపెనీలు. ఒకటి పోర్చుగీస్ వారి గురించి కొంత ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది, రెండవది బ్రిటిష్ వాళ్ళ గురించి మొత్తం సబ్జెక్ట్ ఉంటుంది, మూడవది ఫ్రెంచి వారి గురించి ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది. 3 కంపెనీల గురించి ఎక్కువ సమాచారం ఉంది. డచ్ వారి సంబంధించి స్థావరాల ఏర్పాటు తప్ప పెద్దగా మనం ఏం చదివేది ఏమి ఉండదు. యుద్ధాలు ఏమీ లేవు, భారతదేశంలో యుద్ధాలు ఏమీ చేయలేదు. పోర్చుగీస్ వారు యుద్ధాలు చేశారు స్థానికులతో, మొఘల్స్తో, మొఘల్ అనే వాళ్ళు దాడులు చేశారు, బీజాపూర్ సుల్తాన్తో కొట్లాడారు, విజయనగర సామ్రాజ్యంతో సంబంధాలు పెట్టుకున్నారు, స్థావరాలు కోల్పోయారు.
దాంతోపాటు ఈ పోర్చుగీస్ వారిపైన ఎవరు దాడులు చేశారంటే పీష్వాలు కూడా దాడి చేశారు. పీష్వాల యొక్క దాడి, శివాజీ యొక్క దాడి, ఇవన్నీ కూడా కనబడతాయి పోర్చుగీస్ వారి నేపథ్యాలు మనం చూసినప్పుడు. ఇక తర్వాత మనకు బ్రిటిష్ వాళ్ళ మధ్య ఫ్రెంచి వారి మధ్య జరిగినటువంటి యుద్ధాలే చివరికి ఫ్రెంచి వారిని పంపించేసి బ్రిటిష్ వాళ్ళు ఫైనల్గా నిలబడే సందర్భాలు కనబడతాయి. దాన్ని ఏమంటామంటే సామ్రాజ్య విస్తరణ అంటాం. ఏమంటాము? సామ్రాజ్య విస్తరణ అంటాం. కాబట్టి రెండవ చాప్టర్లో మనకి ఏం కనబడతాయి సార్ అంటే బ్రిటిషు సామ్రాజ్య విస్తరణ, ఫ్రెంచి వారితో యుద్ధాలు లాంటి కాన్సెప్ట్లు కనబడతాయి. బ్రిటిషు సామ్రాజ్య విస్తరణ, బ్రిటిషు సామ్రాజ్య విస్తరణ. ఇక్కడ మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే ముందుగాల 1746 నుంచి 48 మధ్య జరిగినటువంటి 44 నుంచి 48 మధ్య జరిగినటువంటి మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. ఏ యుద్ధాలు? ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. 3 యుద్ధాలు జరిగినాయి. ఆంగ్లో మైసూరు యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు. ఈ 3 యుద్ధాలు మేరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక 3 సందులు, ఇక్కడ ఒక 3 సందులు, 6 సందుల పైన ఖచ్చితంగా క్వశ్చన్లు పడతాయి. ఆంగ్లో మరాఠా యుద్ధాలు 3 యుద్ధాలు జరిగినాయి. ఆంగ్లో సిక్కు యుద్ధాలు 2 యుద్ధాలు జరిగినాయి. అలాగే వీటి సంబంధం లేకుండా మనం చూసే అంశాలు ఏంటంటే నేపాల్ యుద్ధాలు, బర్మా యుద్ధాలు, అలాగే సింధు యుద్ధాలు అనే కాన్సెప్ట్ కూడా చూడాలి. ఆంగ్లో నేపాల్ యుద్ధాలు, ఆంగ్లో బర్మా యుద్ధాలు, ఆంగ్లో సింధు యుద్ధాలు, ఇవి కూడా మనకు చూసే ఒక ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ ఇవి ఇంపార్టెంట్. సిక్కు యుద్ధాలు 2 ఉన్నాయి, మరాఠా యుద్ధాలు 3 ఉన్నాయి, మైసూరు యుద్ధాలు 4 ఉన్నాయి. కానీ సందులు 3 ఉంటాయి. యుద్ధాలు 4, సందులు 3 ఉంటాయి. ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు ఉంటాయి. ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తాం మీకు. ఈ క్రింది వాటిని వరుస క్రమంలో అమర్చండి. ఈ క్రింది వాటిని వరుస క్రమంలో అమర్చండి. అమర్చండి. ఏ వందవాసి యుద్ధం, వందవాసి యుద్ధం. బి ఎక్సులా చాపల్ సంధి. సి శాంతోమి యుద్ధం, శాంతోమి యుద్ధం. డి పుదుచ్చేరి సంధి, పుదుచ్చేరి సంధి. ఈ మద్రాస్ సంధి. ఆన్సర్ చెప్పండి. ఆప్షన్స్ ఇవ్వనా? ఆప్షన్ ఇస్తే మీరు చెప్పడం చెప్పాలి. నేను ఆడ మొత్తం ఇచ్చిన వరుస క్రమంలో చెప్పని చెప్తున్నా. ఎంతమంది ఆన్సర్ కరెక్ట్ తెలిసి చెప్పండి. ఇప్పుడు ఇదే ఇక్కడ అడిగే క్వశ్చన్లు ఏంటంటే సందులు యుద్ధాలే. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ అనే కాన్సెప్ట్లలో మనం చూసి ఏంటి చూస్తాము? సందులు యుద్ధాలు 2 వస్తాయి. ఎక్కడ దాకా ఈ యుద్ధాలన్నీ 1857 సిపాయిల తిరుగుబాటు వరకు ఇదే చాప్టర్. (1746) నుంచి 1857 వరకు ఈ బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ అనే కాన్సెప్ట్ చూస్తాం. ఎవరికి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ తెలుసు చెప్పం. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఏబీనా? ఫస్ట్ తర్వాత చెప్పు. మళ్ళీ ఫస్ట్ చెప్పు, నువ్వు చెప్పు. ఇది ఆయన ఆన్సర్, నువ్వు చెప్పు. బి, డి, ఫస్ట్ సి. చెప్పు ఫస్ట్ సి. బిని తర్వాత బీనా? బి, డి, ఈ, లాస్ట్ ఏ. రాంగ్ ఆన్సర్. పేపర్ ఇట్లనే ఉంటుంది. చెప్తున్నాను కదా, నేను ఏ మోడల్లో చెప్పానో అదే మోడల్లో పేపర్ ఉంటుంది. 70% ఇవే క్వశ్చన్లు ఉంటాయి. 30% కొంత కాంట్రవర్సీ ఉంటాయి. 70% ఇవే క్వశ్చన్లు ఉంటాయి. నేను మన లాస్ట్ టైము కానిస్టేబుల్ ముందు పేపర్ చెప్పాను. నేను ఏం చెప్పినో అట్లనే ఆసి దిగినాయి.
మోడర్న్ ఇండియన్ హిస్టరీలో అవే క్వశ్చన్లు దిగినాయి. డిఫరెంట్ ఏముండదు, ఏదో ఆగమాగం చేయను మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి. ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఏం జరుగుతుందో అదే చెప్పే ప్రయత్నం చేస్తా. చెప్పాలన్నా ఆన్సర్ చెప్తారా? ఇంకోళ్ళు ట్రై చేస్తారా? ట్రై చేస్తా బాబు. చూడండి ఇక్కడ వందవాసి యుద్ధం 1760, ఎక్స్లా చాపల్ సంధి 1748, శాంతోమ యుద్ధం 1746, పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి సంధి అంట. పుదుచ్చేరి సంధి అన్న పాండిచ్చేరి సంధి అన్న ఒకటే 1756, మద్రాస్ సంధి 1769. ఇప్పుడన్నా అవగాహన వచ్చిందా? రాలా. మద్రాస్ సంధి దేనికి సంబంధించింది? పుదుచ్చేరి సంధి దేనికి సంబంధించింది? పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి సంధి అంట. యాక్చువల్గా దీన్ని పాండిచ్చేరి సంధిగా మీరు భావించాలి. పాండిచ్చేరి సంధిగా భావించాలి. ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ మొత్తం కూడా ఇక్కడ మీకు అడిగినటువంటి క్వశ్చన్లు ఏంటంటే ఆంగ్లో కర్ణాటక యుద్ధాలకు సంబంధించిన క్వశ్చన్ అండ్ ఓన్లీ ఫర్ ఇది ఆంగ్లో మైసూర్ యుద్ధానికి సంబంధించింది. మొదటి అసలు యాక్చువల్లీ 4 ఆప్షన్లు ఇద్దాం అనుకున్నాను నేను, కానీ మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయాలంటే ఇంకోటి క్వశ్చన్ వేయాలి. ఈ 4 ఇద్దాం అనుకున్నాను. 4 ఎక్కడున్నాయి అంటే మొదటి అండ్ ఓన్లీ కర్ణాటక యుద్ధాల మధ్యలో భాగంగా ఉన్నాయి. మనకు మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది? 1744 నుంచి 48 మధ్య జరిగింది, అవునా? ఈ మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో భాగంగా 1746లో జరిగిన మొదటి యుద్ధము శాంతో యుద్ధం లేదా మైలాపూర్ యుద్ధం, లేదా ఇంకోటి ఏమంటాం దాన్ని? శాంతో యుద్ధం అంటాం, మైలాపూర్ యుద్ధం అంటాం, మరో పేరు ఉంటుంది దానికి. సెయింట్ థామస్ యుద్ధం అని పిలుస్తాం. ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? అన్వారుద్దీన్ మధ్య, ఫ్రెంచి వారి మధ్య జరిగింది. మొట్టమొదటిసారిగా స్వదేశీయులకు విదేశీయులకు మధ్య జరిగిన యుద్ధాన్ని ఈ యుద్ధంగా పిలుస్తాం. ఈ యుద్ధంలో ఫ్రెంచి వారు ఏమని భావించారంటే భారతీయులను ఓడించడం చాలా సులభం అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయిన సంఘటనగా అర్థం చేసుకోవచ్చు. ఇది మొట్టమొదటి యుద్ధం. అదేవిధంగా మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం ముగింపు సంధి ఏంటిది? ఎక్స్లా చాపల్ సంధి. ఇది ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ద్వారా మొదలై ఆ యుద్ధం కంప్లీట్ అయిన కారణంగా సంధి ముగిసిపోయింది. 2 మొదటిది సంబంధించింది. అలాగే 3వ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలలో భాగంగా జరిగిన యుద్ధమే వందవాసి యుద్ధం. వందవాసి యుద్ధం ఫ్రెంచి వారి మధ్య, బ్రిటిష్ వారి మధ్య జరిగింది. వందవాసి యుద్ధంతో భారతదేశంలో ఫ్రెంచి వారి పతనం మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇండియాని కేవలం బిజినెస్ కోసం మాత్రమే స్థావరాలు ఉండాలి, రాజకీయ స్థావరాలు మొత్తం బంద్ అయిపోయినాయి, రాజకీయ యుద్ధం మొత్తం బంద్ అయింది వందవాసి యుద్ధంతో ఫ్రెంచి వారి యొక్క పంచాయతీ. చాలా డెప్త్గా నీట్గా చెప్తాను. ఈసారి నేను ఫిక్స్ అప్ అయినా. ఎందుకు ఫిక్స్ అప్ అయ్యానంటే ఒక మోడర్న్ ఇండియన్ హిస్టరీ పైన 50 గంటల క్లాసు చెప్పాలని సిద్ధమయ్యాను. 50 అవర్స్ చెప్తా, అవసరమైతే ఇంకో 5 గంటలు కూడా ఎక్కువ చెప్తా. అది మీకోసం కాదు, నేను కంప్లీట్గా దీంట్లో సమగ్రంగా మోడర్న్ ఇండియా పైన రికార్డ్ చేయాలని నేను ఫిక్సప్ అయ్యాను. ఎందుకంటే తర్వాత జేఎల్కి అయినా అదే వస్తాయి, డిఎల్ అయినా అదే వస్తాయి, ఏ ఎగ్జామ్ అయినా అదే వస్తాయి. కాబట్టి 50 గంటలకు పైన క్లాస్ చెప్తా. ఇనే ఓపిక మీకున్నదా లేదా? 100% బిట్లు మీరు పెట్టాలా. దానికి సంబంధించి కొన్ని క్లాసులో క్వశ్చన్లు చెప్తాను, మళ్ళీ ఎగ్జామ్స్ కొన్ని పెడతాను. మొత్తంగా దీని ద్వారా మొత్తంగా గ్రిప్ వచ్చే ఒక ప్రయత్నం మనకు జరుగుతుంది. ఇంకో అంశం ఏంది? ఇక్కడ వందవాసి యుద్ధము 3వ ఆంగ్లో కర్ణాటక యుద్ధానికి సంబంధించింది. అలాగే పాండిచ్చేరి సంధి ఏంది? 2వ ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో చివరి సంధి ఏంటిదంటే పాండిచ్చేరి సంధితో యుద్ధం ముగిసిపోయింది. 56లో 1956లో ముగిసిపోయింది. అలాగే మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం 1767 నుంచి 69 మధ్య జరిగింది. ఏ సంధితో ముగిసిందంటే మద్రాస్ సంధితో ముగిసింది. అంటే ఇక్కడ మనకు ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, ఆంగ్లో మరాఠీ యుద్ధాలు, ఆంగ్లో సిక్ యుద్ధాలు, ఆంగ్లో సిక్ యుద్ధాలు. ఇక్కడ వచ్చే సందులు ఏమొస్తాయి సార్ మనకు అంటే ఒకసారి చూడండి ఏమేమి సందులు వస్తాయంటే, ఒకటి ఎక్సులా చాపల్ సంధి. ఎక్సులా చాపల్ సంధి ఇదేంది? ఫస్ట్ ఆంగ్లో కర్ణాటక. అలాగే రెండవది పాండిచ్చేరి సంధి. పాండిచ్చేరి సంధి ఇదేంటిది? సెకండ్ ఆంగ్లో కర్ణాటక వార్. అలాగే ప్యారిస్ సంధి. ప్యారిస్ సంధి ఏంటిది? 3వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం. నెక్స్ట్ మద్రాస్ సంధి, మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం, ఫస్ట్ మైసూర్. అలాగే రెండవది మంగళూరు సంధి. మంగళూరు సంధి
మంగళూరు సంధి ఈ సెకండ్ 84లో జరిగింది, ఆంగ్లో మైసూర్ యుద్ధం. అలాగే మూడోది శ్రీరంగంపట్నం సంధి. శ్రీరంగంపట్నం సంధి ఇది 3 ఆంగ్లో మైసూర్ యుద్ధానికి సంబంధించిన కాన్సెప్ట్. 3 3 6 సంధులు. అలాగే లాహోరు సంధి, మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం తర్వాత జరిగిన సంధిని ఏమంటామంటే లాహోరు సంధిగా పిలుస్తాం. ఈ 7 సంధులు. ఆంగ్లో మరాఠా యుద్ధాలలో కనీసం 3 యుద్ధాలు ఒక 7 సంధులు వస్తాయి. యుద్ధాలు 3, దాంట్లో పురందర్ సంధి, సూరత్ సంధి, ఫైనల్గా జరిగినట్టు 81 జరిగిన మరొక సంధి. ఇలా సంధుల గురించి మొత్తంగా యుద్ధాలు ఏంటి, ప్రధానంగా మనకు ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, మైసూర్ యుద్ధాలపైన చాలా సందర్భాల్లో క్వశ్చన్ వచ్చింది. గ్యారంటీగా క్వశ్చన్ వస్తుంది. ఇదే విధంగా క్వశ్చన్ అడుగుతున్న సందర్భాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మనము సెకండ్ చాప్టర్లో ఏం చదువుతున్నాం సార్ అంటే బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ అనే కాన్సెప్ట్తోనే చూస్తున్నాం. ఈ బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 1746 నుంచి 1857 సిపాయిల తిరుగుబాటు వరకు. ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, దాంతోపాటు చివరిగా ఫైనల్గా 1857 సిపాయిల తిరుగుబాటు జరిగేటటువంటి బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ, దాంట్లో ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధాలు, దాంతోపాటు అలహాబాదు సంధి. అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన మొదలుపెట్టే వరకు, మొదలైన కానుంచి 1857 వరకు, అంటే దాదాపుగా ఇది ఒక 100 సంవత్సరాల పరిపాలన. అంటే 1757 ప్లాసీ యుద్ధం అనుకుంటే, 1857 సిపాయిల తిరుగుబాటు అనుకుంటే, ఈ 100 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందనేది ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్. దీంట్లో భాగంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క శాశ్వత భూమి శిస్తు విధానం, శాశ్వత భూమి శిస్తు విధానం వస్తుంది. దీంట్లో రైతువారి విధానం వస్తుంది, రైతువారి విధానం వస్తే భూమి శిస్తు విధానాలు వస్తాయి. డలౌసీ యొక్క రాజ్య సంక్రమణ సిద్ధాంతం వస్తుంది. ఇలాంటి కొన్ని ఇన్డెప్త్ ఆఫ్ కాన్సెప్టు, ఇక్కడ జరిగినటువంటి విద్య, ఇక్కడ జరిగినటువంటి పరిపాలన వ్యవస్థ ఎట్లా మారింది, ఇక్కడ ఉన్నటువంటి పన్నుల సిస్టమ్, ఇక్కడ ఉన్నటువంటి రైల్వేల సిస్టమ్, ఏమేమి కమిటీలు ఏర్పాటు చేశారు, ఎలాంటి కరువులు వచ్చినాయి, ఇలాంటి మొత్తం సబ్జెక్టుని ఈ ఏరియాలో మనం చాలా డెప్త్గా చూసే ఒక ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ బ్రిటిష్ యొక్క సామ్రాజ్య విస్తరణతో పాటుగా థర్డ్ చాప్టర్లో భాగంగా మనం చూసేటటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన చూస్తాం. బ్రిటిష్ వారి యొక్క పరిపాలన అంటే మనము ఆధునిక భారతదేశ చరిత్రని 3 భాగాలు చేసుకుంటే, మొత్తం 3 భాగాలు, ప్రాచీనం, ఏన్షియంట్, మిడివల్ అనే 3 కాన్సెప్ట్లలో పక్కన పెడితే ఓన్లీ మోడర్న్ అనే కాన్సెప్ట్ కనుక తీసుకుంటే యూరోపియన్ల రాక, బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ, బ్రిటిష్ వారి యొక్క పరిపాలన, ఈ 3 కోణాలలో మొదటి భాగంలో చూసే ఒక ప్రయత్నం చేయాలి. ఇక రెండో కాన్సెప్ట్ ఏం చూస్తాం సార్ మధ్యలో అంటే, ఇక్కడ చూడండి రెండో కాన్సెప్ట్లలో అంటే నా 4th చాప్టర్ కనుక మీరు అనుకుంటే ఇక్కడ అన్ని తిరుగుబాట్లు చూడాలి. తిరుగుబాట్లు ఏంటి సార్ తిరుగుబాట్లు? ఒకటి గిరిజన తిరుగుబాట్లు. ఈ గిరిజన తిరుగుబాట్లు మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా చాలా ఇన్డెప్త్గా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కడ అడవి ప్రాంతం ఉంటుందో అక్కడ గిరిజన తిరుగుబాట్లు ఉంటాయి, ఎక్కడ అడవులు ఉంటే అక్కడ ఉంటుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్. అంటే ఎక్కడెక్కడ జరిగినాయి సార్ అంటే ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న తిరుగుబాట్లు, మధ్యలో ఈ చోటా నాగపూర్ పీఠభూమి, ఈ చోటా నాగపూర్ పీఠభూమిలో ఉన్నటువంటి ప్రాంతాలు. అంటే ఇక్కడ ఏమొస్తుంది? యూపీ, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్, ఈ 3. అట్లాగే ఒరిస్సాలో ఉన్నటువంటి ఒక తిరుగుబాట్లు, ఏపీలో ఉన్నటువంటి తిరుగుబాట్లు, దాంతోపాటుగా ఇక్కడ మనకు వింధ్యాసాత్పుర పర్వతాలు వచ్చినాయా, ఈ వింధ్యాసాత్పుర పర్వతాల్లో ఉన్నట్టు మహారాష్ట్రలో ఉన్నట్టు తిరుగుబాటు, కొంత ఇక్కడ ఈ రాజస్థాన్లో ఉన్నటువంటి తిరుగుబాటు, అట్లాగే తెలంగాణలో మనకేముంది కొమరంభీం తిరుగుబాటు లాంటి అంశాలు మనం చూస్తాం. కానీ ఇక్కడ ఏపీలో కొన్ని తిరుగుబాట్లు వస్తాయి, ఒరిస్సాలో కొన్ని తిరుగుబాట్లు వస్తాయి, చోటా నాగపూర్ సంతాల్ తిరుగుబాట్లు, బిల్ల తిరుగుబాట్లు, ఇక్కడ నాగాల తిరుగుబాటు. అంటే ఇట్లా భాగాలు చేసుకొని మనము గిరిజనుల తిరుగుబాటు చూడాలి. అంటే ఇక్కడ ఏం చూస్తున్నాము? ఒకటి ఈశాన్య తిరుగుబాట్లు, 2 మధ్య భారతం తిరుగుబాట్లు, 3 వింధ్యాసాత్పుర పర్వతాల తిరుగుబాట్లు, ఒరిస్సా ఏపీలో తిరుగుబాట్లు, అలాగే ఇక్కడ రాజస్థాన్లో తిరుగుబాట్లు. ఇట్లా డివైడ్ చేసుకొని మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా కనీసం ఒక 40-50 తిరుగుబాట్లు ఉంటాయి. ఒకటి కాదు, 2 కాదు. మనకు బిట్టు పోయేది ఇక్కడ పోతూ ఉంది, ఎన్ని బిట్లు పోతున్నాయి, ఎక్కడ పోవట్లేవు. ఇక్కడ మనకు ఎంత సబ్జెక్ట్లో డెప్త్ ఉన్నా కూడా ఈ ఏరియాలో మనకు బిట్లు పోతూ ఉన్నాయి.
అంటే మనం ఏం చూడాలా, అసలు గిరిజన తిరుగుబాటు యొక్క లక్షణం ఏంటి, గిరిజన తిరుగుబాట్లు ఎందుకు వచ్చినాయి, బ్రిటిష్ వాళ్ళు వచ్చినాకనే ఎందుకు తిరుగుబాటు జరిగినాయి, ఇలాంటి అంశాలు వాళ్ళు తీసుకొచ్చి చట్టాలు ఏంటి, వాళ్ళ వ్యతిరేకంగా ఏ ప్రాంతాలలో ఏ తిరుగుబాటు వచ్చింది, ఏ తిరుగుబాటుకి ఎవరు నాయకత్వం ఇచ్చారు, ఏ సంవత్సరంలో తిరుగుబాటు వచ్చింది, ప్రాంతాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కనుక మనం కేర్ఫుల్గా మనం చూడగలిగితే జియోగ్రఫీలో భాగంగా వాళ్ళ యొక్క స్థావరాలు ఏంటో మనం తెలుసుకోవడానికి అవకాశం, అంటే ఏ ప్రాంతంలో ఏ గిరిజన జాతులు ఉన్నాయని. దాంతోపాటు కరెంట్ అఫైర్స్లో వస్తుంది, దాంతోపాటు సోషియాలజీలో చదవచ్చు, ఇండియన్ హిస్టరీలో వస్తాయి. ఇన్ని రకాల సబ్జెక్టులు మనం క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే ఈ ఏరియా వచ్చినప్పుడు జాగ్రఫీ చదివి, సోషియాలజీ చదివి, ఇండియన్ హిస్టరీ చదివి, 3 చదివి ఒకేసారి మీకు చెప్తా. వాళ్ళకి ఆచార వ్యవహారాలు ఎట్లా ఉంటాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఎలాంటి వ్యవస్థ ఉందో మొత్తం కూడా గిరిజన తిరుగుబాట్లు అనే కాన్సెప్ట్ని మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత మనకున్నటువంటి తిరుగుబాట్లు కనుక మనం చూసే ప్రయత్నం చేస్తే రైతాంగ తిరుగుబాట్లు. అంటే ఇక్కడ ఇదేం అడవిలో ఉంటే ఇదేం వ్యవసాయం చేసిన కాడ, ఎక్కడైతే వ్యవసాయం చేశారో పన్నులకు వ్యతిరేకంగా దాని తిరుగుబాట్లనే మనం రైతాంగ తిరుగుబాట్లు అంటున్నాం. మూడోది జమీందారుల తిరుగుబాటు. మూడోది ఏంటిది, జమీందారీ తిరుగుబాట్లు. ఇంకేముంటాయి చెప్పండి, నాలుగో ఏంటి చెప్పండి. జమీందారులు అంటది కదా. నాలుగో అంశం ఏంటంటే కుల ఉద్యమాలు అండి. ఏంటివి, కుల ఉద్యమాలు. కేరళలో, తమిళనాడులో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వచ్చినటువంటి తిరుగుబాట్లు, కుల ఉద్యమాలకు సంబంధించినటువంటి తిరుగుబాటు నేపథ్యంలో మనం పల్లీల తిరుగుబాటు లాంటి అంశాలు కూడా మనం కొన్ని అంశాలు చూసే ప్రయత్నం చేస్తాం. కేరళలో నాడార్ ఉద్యమం ఎట్లా వచ్చేసింది, తమిళనాడులో ఎట్లా కుల ఉద్యమాలు వచ్చినాయి, దానికి మూల స్తంభాలు ఏంటి, గతంలో ఉన్నటువంటి బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా వచ్చే తిరుగుబాట్లని మనం కుల ఉద్యమాల రూపంలో మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం. ఈ 4 ఉద్యమాలపైన మన సబ్జెక్టు పైన గ్రిప్ వస్తే నీకు ఇండియన్ హిస్టరీ మొత్తం వచ్చినట్టు లెక్క. ఈ 4 అంశాలు అంటే మధ్యస్థంగా మన 4వ చాప్టర్లో మనం చూసే కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఈ తిరుగుబాట్ల పైన ఇది కొంచెం చాలా బోరింగ్గా ఉంటుంది సబ్జెక్టు, మర్చిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, బిట్లు పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి సార్ అంటే ఒక 2 క్వశ్చన్లు పడడానికి అవకాశం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం ఈ యొక్క కాన్సెప్ట్ని. నెక్స్ట్ 5వ అంశం ఏంటి సార్ అంటే సాంఘిక సంస్కరణలు. సాంఘిక సంస్కరణలు ఏమున్నాయి ఇక్కడ, సమాజాలు, మొత్తంగా సమాజాలు, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, 3 ఇంకేంటిది ప్రార్థన సమాజం, దాంతోపాటుగా రామకృష్ణ మిషన్. వీటితో పాటు ఇంకా కొన్ని సమాజాలు, ఇంకొక 10 పాయింట్ల వరకు మనం ఇక్కడ మరొక 10 సంస్థలు చూస్తాం. ఈ సంస్థలలో ఉదాహరణకు బ్రహ్మ సమాజం వచ్చింది. ఎవరి గురించి చూడాలి ఇక్కడ, రాజారామోహన్ రాయ్. రాజారామోహన్ అని ఏం చూడాలా, ఆయన రాసిన గ్రంథాలు ఏంటి, ఆయన స్థాపించే సంస్థలు ఏంటి, ఆయన స్థాపించే పత్రికలు ఏంటి. ఈ 3 కోణాలలో ఈ సాంఘిక సంస్కరణల కోసం పనిచేసినటువంటి ఒక 20 పర్సనాలిటీ చూడాలి. కేశవ చంద్రసేన్ ఉన్నాడు, ఆయన ఏంటి బ్రహ్మ సమాజమే. బ్రహ్మ సమాజం ఎన్ని భాగాలు అయింది, దేవేంద్రనాథ్ ఠాగూర్ రాసిన గ్రంథాలు ఏంటి, దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన పత్రికలు ఏంటి, కేశవ చంద్ర స్థాపించిన సంస్థలు ఏంటి, కేశవ చంద్ర స్థాపించిన పత్రికలు ఏంటి, ఆయన రాసిన గ్రంథాలు ఏంటి. ఈ కోణంలోనే మనం చూసే ఒక ప్రయత్నం, సమాజం యొక్క లక్షణాలు ఏంటి, భారతదేశంలో 18th సెంచరీలో సమాజం ఏ విధంగా విచ్ఛిన్నమైంది, ఏ విధంగా మూఢనమ్మకాలతో వర్ధిల్లినది, ఆ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కొంత అక్షరాస్యులైనటువంటి కొంతమంది మేధావి వర్గం ఈ భారతీయ సమాజాన్ని ఏ విధంగా చైతన్యవంతం చేయడానికి కారణమైందనే కాన్సెప్ట్ యొక్క లక్షణాలు చదవాలి. మీరు నిజంగా నా క్లాసును కనుక పర్ఫెక్ట్ వింటే మీరు గ్రూప్ 1లో కూడా ఈజీగా ఆన్సర్ రాయగలుగుతాం. ఎందుకంటే కాన్సెప్ట్ చెప్తా, బిట్లు చెప్తా, ఎక్కడ బిట్లు పోతున్నాయనే కాన్సెప్ట్ కూడా మనం ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇది ఒక సెకండ్ ఫేజ్ అనుకోండి. ఇంతకుముందు ఏం చెప్పినా నేను ఇక్కడ మొదటి ఫేజ్ అని చెప్పిన, ఇదేంటిది యూరోపియన్ల రాక, బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ, బ్రిటిష్ వారి యొక్క పరిపాలన. సెకండ్లో ఏం చదువుతున్నాము, తిరుగుబాట్లు, సాంఘిక సంస్కరణ. ఇది 2వ ఫేజ్లో మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఇట్లా 2 భాగాలు చేసుకొని చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇక ఫైనల్గా ఉన్నటువంటి మరొక కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే జాతీయోద్యమం. ఏమంటున్నాము, జాతీయోద్యమం. జాతీయోద్యమం అని చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాం. మరి ఏంటి సార్ జాతీయోద్యమము? ఈ జాతీయోద్యమాన్ని కూడా మళ్ళీ మనము
ఒక 3 భాగాలు చేసుకుని చూడాలి. ఏం చూడాలంటే మనకు జాతీయోద్యమం ఎక్కడి నుంచి మొదలైంది? 1885 నుంచి మొదలైంది. అవునా? 85 నుంచి 1947 అంటున్నాం. 85 నుంచి 47 వరకు జరిగినటువంటి పోరాటమే జాతీయోద్యమం. అయితే 85 కంటే ముందు జరిగిన అంశాలేంటి? 85 కంటే ముందు జరిగిన అంశాలు ఏంటంటే కొంతమంది సంఘ సంస్కర్తలు స్థాపించారు? సంస్థలు స్థాపించారు. ఒక క్వశ్చన్ వేస్తే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఈ క్రింది వాటిని జతపరచండి. ఈ క్రింది వాటిని జతపరచండి. క్వశ్చన్ ఇట్లే అడుగుతారా వేరే అడుగుతారా? దీన్ని అడిగేది ఇదే కదా. ఇంతమంది వర్షక్రమం అని చెప్పని అడిగినా, ఇంకోటి ఏంది కింది వాళ్ళు సరికానది అయిందని చెప్పేసి అడిగాను. ఈ క్వశ్చన్ ఏమంటున్నాం? కింది వాటిని జతపరచండి. ఏ బ్రిటిష్ ఇండియా సొసైటీ, బ్రిటిష్ ఇండియా సొసైటీ, బ్రిటిష్ ఇండియా సొసైటీ. బి ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్, ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్. అలాగే డి నేషనల్ ఇండియన్ అసోసియేషన్, నేషనల్ ఇండియన్ అసోసియేషన్. ఇక్కడ చూడండి, ఆనంద మోహన్ బోస్, ఆనంద మోహన్ బోస్, దేవేంద్రనాథ్ ఠాగూర్, దాదాబాయి నెహ్రోజీ, అలాగే మరొక ఆప్షను మేరీ కార్పెంటర్. మేరీ కార్పెంటర్. ఆన్సర్ చెప్పగలుగుతారా? ఇలా ఎన్ని తెలుసు చెప్పమ్మ. A2, B3, C1. ఇంకా మిగిలింది ఏదైనా అది చెప్పాల్సింది. D4. ఇది రైట్ అని ఎంతమంది చెప్తున్నారు? రైటా? రైట్, ఇది రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ మీకు నేషనల్ ఇండియన్ అసోసియేషన్ దగ్గర కొంత కన్ఫ్యూజ్ వచ్చింది, తెలియదు. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బ్రిటిష్ ఇండియా సొసైటీ, ల్యాండ్ హోల్డర్ సొసైటీని, బ్రిటిష్ ఇండియా సొసైటీని రెండింటిని కలిపి ఎవరు ఏర్పాటు చేశారు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ ఇండియన్ బ్రిటిష్ ఇండియా సొసైటీగా ఆయన మార్చండి. ఆయన అంతకుముందు ఆయన ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు కలిపి ఈ విధంగా మార్చండి. ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ అంతా తెలుసు, దాదాబాయి నెహ్రోజీ అంటే అంతా తెలుసు. అలాగే ఇండియన్ అసోసియేషన్ ఎవరు ఏర్పాటు చేశారు? ఆనందన్ మోహన్ బోస్. ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? మళ్ళీ అది కూడా చదవాలి. ఇప్పుడు ఇక్కడ ఇది లేకుండా ఇక్కడ సంవత్సరాలు ఇచ్చి కూడా జతపరచమనే క్వశ్చన్ అడగవచ్చు. అట్లా అడుగుతారుగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఐడియా ఉన్న ప్రకారము ఇది 1843, ఇది 1866, ఇది 1876. ఇది కరెక్ట్గా నాకు ఐడియా లేదు. అంటే ఆ విధంగా సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి.
అంటే మనకు ఏ ఏరియాలో ఎట్లా క్వశ్చన్ పడుతుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్న కాన్సెప్ట్ని మీరు ఐడియాలో చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే జాతీయోద్యమం మొదలుగాక కంటే ముందే మనం ఏం చూడాలి, ఇక్కడ సంస్థలతో పాటుగా ఇక్కడ మనకు మళ్ళీ ఒక ప్రధానమైన సంస్థలు ఏమొస్తాయి సార్ ఇక్కడ అంటే మనకు బాంబే అసోసియేషన్ కాస్త బాంబే ప్రెసిడెంట్ అసోసియేషన్ మారింది. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ మద్రాసు మహాజన సభగా మారింది. దీంతో పాటు మరికొన్ని సంస్థలు మొత్తంగా కలిపితే 4 ఇచ్చినాం కదా, ఒక 12 సంస్థల పేర్లు గుర్తుపెట్టుకోవాలా, ఆ 12 మంది వ్యక్తులు చదువుకోవాలా, ఆ వ్యక్తులు రాసిన గ్రంథాలు ఏంటివి, ఆ వ్యక్తులు రాసినటువంటి పుస్తకాలు ఏంటివి, ఆ వ్యక్తులు స్థాపించిన పత్రికలు ఏంటివి అనే కాన్సెప్ట్ చూసుకుంటే సరిపోతుంది. మొత్తం జాతీయోద్యమంలో ఒక 50 మంది పర్సనాలిటీస్ మనం చదవాలి. ఆ 50 మందికి సంబంధించి ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే 50 మంది వ్యక్తులు, వాళ్ళు స్థాపించిన సంస్థలు, వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళు స్థాపించినటువంటి పత్రికలు, వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రామ్స్, ఇవే మీరు చూడాల్సిన అంశాలు అంతే, ఇంక వేరే ఏముండదు. జాతీయోద్యమంలో మొత్తం కనపడేదే. సుభాష్ చంద్రబోస్ చూసుకున్నాం, ఆయన ఏ సంస్థ స్థాపించండు, ఆయన ఏ పుస్తకాన్ని రాసిండు, ఏ పత్రికను స్థాపించండు, ఆయన ఏమేమి ప్రోగ్రామ్ చేసిండు, ఇంతకంటే ఎక్కువ ఉంటాయా? ఏదైనా చదువు గిదే ఉంటుంది. మొత్తంగా దానికి లక్షణం ఏంటంటే గిదే లక్షణంగా ఉండే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి జాతీయోద్యమంలో ముందుగా మీరు చూసేటటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటి సార్, జాతీయోద్యమంలో మీరు చూసేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ముందుగాల సంస్థలు, వ్యక్తులు, 85 కంటే ముందున్నటువంటి సంస్థలు, వ్యక్తులు అనే కాన్సెప్ట్ని చూద్దాం. రెండవది మితవాద యుగం, దాంట్లో భాగంగానే అతివాద యుగం. మూడవది ఏంటిది, గాంధీ యుగం. 1885 నుంచి 1905, 1905 నుంచి 1920, 1920 నుంచి 1947. ఇక్కడ ఈ 3 కాన్సెప్ట్లలో మనకు జరిగిన ఉద్యమాలు 5. ఒకటి వందే మాతర ఉద్యమం, 2 హోమ్ రూల్ ఉద్యమం, 3 సహాయ నిరాకరణ ఉద్యమం, 4 ఉప్పు సత్యాగ్రహం, 5 క్విట్ ఇండియా ఉద్యమం. అంతేనా? 5 ఉద్యమాలు వస్తాయి. మీరు ఇక్కడ ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, 1905 నుంచి 1947 వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్లు, సంఘటనలన్నీ మీకు గుర్తుండాలి. ఖచ్చితంగా 2 మార్కులు వస్తాయి. ఖచ్చితంగా 100% నీకు 2 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక 2 క్వశ్చన్లు ఇస్తాను, ఎంతవరకు సమాధానం చెప్తారో చూస్తాను. ఈ క్రింది వాటిని వరుస క్రమంలో అమర్చండి. ఈ బిట్టు చెప్పగలుగుతారు కొంత, తర్వాత ఇచ్చే క్వశ్చన్ చెప్పలేదు. వ్యక్తిగత సత్యాగ్రహం, బి ఆగస్టు ఆఫర్, సి ఆగస్టు ఆఫర్, క్విట్ ఇండియా ఉద్యమం, డి క్రిప్స్ మిషన్. వరుస క్రమంలో అమర్చే ప్రయత్నం చేయండి. BACD రైట్ ఆన్సర్. రాంగ్, కరెక్టేనా?
బాబు చెప్పమ్మా. సరే నువ్వు చెప్పింది కరెక్టే, డేట్లు చెప్పు. సంవత్సరాలుగా డేట్లతో సహా చెప్పాలి నాకు. చూడండి, 1940, 1940, 1942, 1942 క్రిప్స్ కమిషన్ విఫలమైతేనేనమ్మా క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. మళ్ళీ 46 కాడికి కింద పోతున్నాం. ఇప్పుడు చూడండి, వ్యక్తిగత సత్యాగ్రహము ఆగస్టు 8 వ్యక్తిగత సత్యాగ్రహం 8 ఆగస్ట్ ఆఫరు 8లో జరిగింది. సారీ, ఇది ఆగస్టు 8, ఇది అక్టోబర్ 17 వ్యక్తిగత సత్యాగ్రహం. ఇది 1942 ఆగస్టు, ఇది కూడా 8. ఇది ఎప్పుడు? మార్చి 11. అంటే ఇప్పుడు ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వేస్తా, ఇది చెప్పడం చూద్దాం, ఎంతమంది చెప్తారో చూస్తా. ఈ క్రింది వాటిని వరుస క్రమంలో అమర్చండి. కింది వాటిని వరుస క్రమంలో అమర్చండి. తాత్కాలిక ప్రభుత్వం, బాంబే నావల్ తిరుగుబాటు, క్యాబినెట్ మిషన్ ప్లాన్, అలాగే ప్రత్యక్ష చర్యా దినం. ఇది ఎవరు చెప్తారో చెప్పండి చూద్దాం. మీరు నోట్స్ చూసినా కూడా చెప్పలేరు అది. ఫస్ట్ బి, లాస్ట్ది సి. ఇప్పుడు మీరు చెప్తున్నాగా, మీరు పుస్తకం ఇచ్చి కూడా ఇప్పుడు ఆన్సర్ చెప్పండి చెప్పలేరు మీరు అంటున్నాను. 1946, 1946, 1946, 1946 అన్నీ 46. ఏది? ఆగస్టు 16, ఫిబ్రవరి 18, తాత్కాలిక ప్రభుత్వం సెప్టెంబర్ 2, క్యాబినెట్ మిషన్ ప్లాను కాదు, క్యాబినెట్ మిషను కూడా మనకు మే 16. ఏం లేదు ఇక్కడ, జాతీయోద్యమం అని మనం ఏం చేయాల్సిన పని లేదు. వర్షం మట్టి సంఘటనల సమాహారాన్ని గుర్తుపెట్టుకోవాలంతే. గుర్తుపెట్టుకుంటే 2 క్వశ్చన్లు వస్తాయి, డౌటే లేదు ఇక్కడ. అంటే మనకు కన్ఫ్యూజన్ ఏంటి సార్, ఇక్కడ జరిగే ఇబ్బంది ఏంటంటే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే 1917 నుంచి 1923 మధ్య జరిగిన సంఘటనలు, 1927 నుంచి 1933 మధ్య జరిగిన సంఘటనలు, 1939 నుంచి 42 మధ్య జరిగిన సంఘటనలు,
1945 నుంచి 47 మధ్య జరిగిన సంఘటనలు ఇట్లా 4 భాగాలు చేసుకొని ఆ మధ్యలోనే ఎక్కడెక్కడ డిస్టర్బెన్స్ వస్తుందో దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే మనం మార్కులు వచ్చేస్తాయి. ఇప్పుడు 5 నుంచి 15 మధ్య మనం కన్ఫ్యూజ్ ఏం చేయడాడు, 17 మధ్య 23 మధ్య సంఘటనలు మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇట్లా మనం ఈజీ వేలో ఒక్క బిట్ కూడా పోకుండా, అంటే మనం చెప్పిన క్లాసులోకి వెళ్ళి ఇక్కడ 80% క్వశ్చన్లు డైరెక్ట్ పడతాయి, డౌటే లేదు. ఒక 20% క్వశ్చన్లు ఏంటంటే కాన్సెప్ట్ మీద పడతాయి. ఆ కాన్సెప్ట్ కనుక గుర్తుంటే మనకు 100% నేషనల్ మూమెంట్లో మన బిట్లు చేయడానికి, మోడర్న్ ఇండియాలో బిట్లు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏ ఏరియాలో ఎట్లా క్వశ్చన్ పడుతుంది, అడిగే క్వశ్చన్ విధానం ఎట్లా ఉంది, కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీ ఏంటి అనే నేపథ్యాలు కనుక మనం పర్ఫెక్ట్గా చూసుకోగలిగితే ఆధునిక భారతదేశం అంత ఈజీగా ఇంకే చాప్టర్ కూడా, ఏ సబ్జెక్ట్ కూడా ఈజీ. నీకు తెలంగాణ మూమెంట్ ఎంత ఈజీగా ఉంటుందో మోడర్న్ ఇండియా కూడా అంత ఈజీగా ఉంటుంది. బై మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మాత్రం చాలా డెప్త్గా ఒక్కొక్క ఏరియా నుంచి మీకు నా దగ్గర ఎన్ని పుస్తకాలు అంటే ఒక ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక 15 పుస్తకాలు ఉంటాయి నా దగ్గర, ఒక 15 పుస్తకాలు ఉంటాయి. ప్రైవేట్ పబ్లికేషన్స్ ఒక 10 ఉంటే ఈ అకాడమీ బేస్లో ఉన్నటువంటి తెలుగు అకాడమీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కృష్ణారెడ్డి, బిపిన్ చంద్ర ఇలాంటి బుక్స్ ఒక కేటగిరీ అయితే, ప్రైవేట్ పబ్లికేషన్ నేను రాసిన బుక్ కావచ్చు, లేదంటే విన్నర్స్ పబ్లికేషన్స్ కావచ్చు, లేదా విజిఎస్ పబ్లికేషన్ కావచ్చు, ఇట్లా పబ్లికేషన్ సంబంధించిన 10 పుస్తకాలు ఉంటాయి. ఇండియన్ హిస్టరీ మీద ఓన్లీ ఈ మోడర్న్ ఇండియాకి సంబంధించి ఒక 15 పుస్తకాలు నా దగ్గర దొరుకుతాయి. అంతకుమించి ఏమైనా సబ్జెక్టులు ఉంటాయి, ఇంకేమన్నా ఏముండవు. అన్ని రకాల పుస్తకాలు చదివి ఉన్నా నేను. కాకపోతే నాకు టైం లేక మీకు ఏన్షియంట్ మీడివల్ ఇంకా లేట్ అయిపోతే కష్టమైందని చెప్పేసి మీకు కిరణ్ సార్ని దించే ప్రయత్నం చేశాను. కాబట్టి మోడర్న్ నాకు టైం లేకుండా ఏ విధంగా టైం కేటాయించుకొని చెప్పాలని లక్ష్యంతో దీన్ని చూసి ఒక ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అర్థం చేసుకుని ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఇది కాన్సెప్ట్. అందుకే మనము మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా ఈ 3 యుగాలను మనం చూసి ఒక ప్రయత్నం చేస్తాం. మరొక అంశం ఏంటి సార్, ఇక్కడ మనం చదవాల్సిన అంశం ఏంటంటే విప్లవాత్మక తీవ్రవాదం. ఈడ కూడా కొంచెం గట్టిన సబ్జెక్ట్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. మొత్తంగా ఒక 10-12 సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలు స్థాపించిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఉరి తీయబడ్డారు, ఎక్కడెక్కడ దాడులు చేశారు, వాళ్ళు స్థాపించినటువంటి సంస్థలు, పత్రికలు, గ్రంథాలు. ఇక్కడ ఈ విప్లవాత్మక తీవ్రవాదంలో అంబేద్కర్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, రాజ్గురు సుఖదేవ్ ఒకేసారి ఉరి తీయడం కావచ్చు, ఎప్పుడెప్పుడు ఏ సంస్థలు ఏర్పాటు చేయబడినాయి, ఆ సంస్థల యొక్క ఎంబ్లామిక్ సింబల్ ఏంటి, వాళ్ళు ఏ దేశాలు ఉద్యమాలు చేశారు, జర్మనీలో ఉద్యమాలు చేసింది ఎవరు, అమెరికాలో సంస్థలు స్థాపించింది ఎవరు, శాన్ ఫ్రాన్సిస్కోలో ఎట్లా ఏర్పాటైంది, కొమటమారు సంఘటన అంటే ఏంటి, ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఇలాంటి అంశాలని విప్లవాత్మక తీవ్రవాదం అనే కాన్సెప్ట్ని మనము చూసే ఒక ప్రయత్నం చేయాలి. చాలా కేర్ఫుల్గా దీన్ని ఇక్కడ మనకి ఇబ్బంది పెట్టే ఈ నేషనల్ మూమెంట్లో మన చికాకు పెట్టేటువంటి ఒకే ఒక ఏరియా ఏంటంటే విప్లవాత్మక తీవ్రవాదం అనే కాన్సెప్టే మనం ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతున్న అంశాన్ని చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఒక సంస్థలు, ఇక్కడ కూడా దాన్ని డివైడ్ చేయాలి. ఎట్లా అంటే మహారాష్ట్ర కేంద్రంగా ఏర్పడ్డ విప్లవాత్మక సంస్థలు ఏంటి డివైడ్ చేసుకోవాలి. అంటే బెంగాల్ కంటే ముందే మనకు మహారాష్ట్ర కేంద్రంగా తీవ్రవాద సంస్థలు ఏర్పడ్డాయి. ఈ ఏరియాలో ఉన్న సంస్థలు ఏంటి, బెంగాల్లో ఉన్న సంస్థలు ఏంటి, తమిళనాడులో ఉన్న సంస్థలు ఏంటి, ఎక్కడెక్కడ ఏ సంస్థలు ఏర్పడినాయి, ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి సంస్థలు ఏంటి డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకొని ఒక్కొక్క ఏరియాలో అభినవ భారత్ ఎక్కడ ఏర్పడింది, అభినవ భారత్ ఏ పేరుగా మార్చారు, బెంగాల్ కేంద్రంగా అసలు మొత్తం తీవ్రవాద ఉద్యమం మొత్తం కూడా ఎక్కడ బెంగాల్ కేంద్రంగా నడుస్తుంది, బెంగాల్ కేంద్రంగా ఏర్పడే సంస్థలు ఏంటి, అట్లా డివైడ్ చేయాలి. ఎప్పుడైనా డివైడ్ చేసుకుంటే నీకు కన్ఫ్యూజ్ పోతుంది. లేదు వర్షమటి దీని తర్వాత దాని తర్వాత అదంటే నీకు మైండ్లో ఫిక్సప్ కాదు, డిస్టర్బెన్స్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు గిరిజన తిరుగుబాట్లు కానీ, రైతాంగ ఉద్యమాలు కానీ, కుల ఉద్యమాలు కానీ మ్యాప్ పాయింట్ ఆధారంగా ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఏ ఉద్యమం ఎక్కడ జరిగింది ఐడెంటిఫికేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు దాన్ని మొదలు పెడితే నీ మైండ్లోకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అమ్మ నా చేయకూడదు వరుసగా చదువుతాం, దానివల్ల ఇబ్బంది ఒక ప్రమాదం వస్తుంది. కాబట్టి మీకు ఇండియన్ మ్యాప్ వేయడం కూడా చాలా ఈజీ. కాబట్టి ప్రతి దానికి ఇక్కడ నేను ఏం చెప్పినా ఇండియన్ మ్యాప్ వేసుకునే ప్రయత్నం చేయండి. మీకు గీయ రాకపోతే నేను గీయడం నేర్పిస్తే ఏం లేదు, ఇక్కడ ఒక వి రాసుకోవాలా, ఇక్కడ ఒక వి రాసుకోండి, 2 వీలు ఏం లేదు, జస్ట్
వచ్చిందా? మీకు ఇంత కూడా గీ రాకుంటే ఇంకా అంత కూడా అవసరం లేదు, జస్ట్ ఇట్లా అనండి అంతే. ఇటో డబ్ల్యూ అటో డబ్ల్యూ, పైన డబ్ల్యూ, కింద వి, అయిపోయింది. సింపుల్లీ ఒకటే. జియోగ్రఫీ చదువుతున్నారు అంటే మీకు మ్యాప్ కంపల్సరీ మ్యాప్ ద్వారా చదవాలి. హిస్టరీ చదువుతున్నారు ఖచ్చితంగా మ్యాప్ ద్వారా చదవాలి. మౌర్య సామ్రాజ్యం ముందు మ్యాప్ వేయాలి. మౌర్య సామ్రాజ్యం ఎక్కడెక్కడ విస్తరించింది, దక్షిణ భారతదేశం ఎక్కడి వరకు ఉంది, ఉత్తర భారతదేశం ఏముంది, గుప్త సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించింది, శాతవాహన సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించింది, ఈక్షాకులు అంటే ఏ ప్రాంతాన్ని పరిపాలన చేశారు, విషుకులు అంటే ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నారు, ప్రతిదీ మీకు మ్యాప్లో మైండ్లో ఫిక్సప్ కావాలా. కాబట్టి ఇండియన్ హిస్టరీలు అంటే ఎన్నో మ్యాప్లు వస్తాయి. అట్లా మ్యాప్ ద్వారా మీరు చూసుకునే ప్రయత్నం చేస్తే ఈజీగా ఉంటుందన్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ విధంగా మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటే మొత్తంగా సిలబస్ ఏమొచ్చింది సార్ ఇప్పుడు మళ్ళొకసారి మీకు వర్షమడి రాసి చూపించే ఒక ప్రయత్నం చేస్తాను చూడండి. ఆధునిక భారతదేశ చరిత్ర. ముందుగా ఏమంటున్నాం? ఒకటేంటిది? యూరోపియన్ల రాక. యూరోపియన్ల రాక. 2 బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ. మీకు సిలబస్ రాపిస్తా. సామ్రాజ్య విస్తరణ అన్నప్పుడు ఇక్కడనే పాయింట్స్ వస్తాయి మొత్తం మనకు. సిలబస్ రాపిస్తా రేపు. రాపించినప్పుడు ఏం చేస్తా? మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం, పక్కన సంవత్సరం, పక్కన సంధి. అంటే నువ్వు ఓన్లీ ఫస్ట్ రోజు రాపించినటువంటి 4-5 పేజీల సిలబస్ చూస్తే నీకు 5 మార్కులు రావాలి అంతే. ఇక మొదటి రోజు 5 పేజీలు రాపిస్తా, సిలబస్ 5 పేజీలు రాపిస్తా, ఒక గంట సేపు 5 పేజీలు చదివితే నీకు 5 మార్కులు రావాలి. ఇక డౌట్ ఏం లేదు. అక్కడ సిలబస్లో కనపడాలి మొత్తం. మళ్ళీ పోయి లోపలి పోయి చూడాల్సిన అవసరం లేదు. లాస్ట్ మినిట్లో నువ్వు ఎగ్జామ్ దగ్గర ఉన్న ఒక గంట టైం దొరికింది, నా నోట్స్ ముందర పెట్టుకునేట్టు తిప్పేస్తే ఎగ్జామ్ పోగానే 5 బిట్లు అవే కనపడాలా, అవే ఉంటాయి, వేరే ఏముండవు. అట్లా మనం డీటెయిల్డ్గా మనం రేపు సిలబస్ కూడా రాసే ప్రయత్నం చేస్తాం. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ, బ్రిటిష్ పరిపాలన, బ్రిటిష్ పరిపాలన, తర్వాత ఉద్యమాలు. ఏంటివని ఏం చెప్పాను? ఉద్యమాలు. ఉద్యమాలు ఏంటివి? గిరిజన, రైతాంగ, జమీందారీ, కుల ఉద్యమాలు. నెక్స్ట్ సంఘ సంస్కరణ. నెక్స్ట్ ఏమంటున్నాం? జాతీయోద్యమం. దాంట్లో ఒకటి సంస్థలు, 2 1885 నుంచి 1947 మితవాద, అతివాద, గాంధీ యుగం. నెక్స్ట్ విప్లవాత్మక తీవ్రవాదం. విప్లవాత్మక తీవ్రవాదం. ఇది సింపుల్గా ఉన్నటువంటి కాంటెంట్. దీన్ని కొంత డివైడ్ చేసుకొని ఒక 5 పేజీలు ఓన్లీ మోడర్న్ ఇండియన్ ఇచ్చిన ఒక 5 పేజీల్లో సిలబస్ రూపంలో రాపిస్తాను. రాసి అది మనం రాసుకుంటే మనకు 15 క్వశ్చన్లు కనుక మోడర్న్ ఇండియన్లో ఇస్తే ఈ సిలబస్ చదివితే 5 క్వశ్చన్లు నీకు రావాలంతే. వచ్చే విధంగా మీకు సిలబస్ రేపటి క్లాసులో రాపించిన తర్వాత మొదలుపెట్టే ఒక ప్రయత్నం చేస్తాను. రేపు బహుశా నాది రేపు ఈవినింగ్ క్లాసు పెట్టుకునే ప్రయత్నం చేస్తాను. నాకు లా ఎగ్జామ్ ఉంది, రాపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఉన్నటువంటి సిలబస్ సంబంధించి. కానీ ఇవాళ వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు సిలబస్ అనేది సైక్లింగ్ ఉంటుంది. ఇది అయిపోతాయి. మోడర్న్ ఇండియన్ మొత్తం ఇప్పుడు వింటారు, తెలంగాణ మూమెంట్ మొత్తం చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోతాం? మళ్ళీ ఇండియన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ క్లాస్ వినాల్సి వస్తుంది. ఇప్పుడు బయోసైన్స్ నడుస్తుంది. ఇప్పుడు బయోసైన్స్ మననే స్టార్ట్ అయింది, నేను మననే స్టార్ట్ అయింది, బయోసైన్స్ నడుస్తుంది. అట్లా ఇంగ్లీష్ కూడా కాన్సెప్ట్ ప్రతి సైక్లింగే. నీకు ఎక్కడ పోయినా కూడా ఫ్రెష్ బ్యాచ్ ఎక్కడ కూడా దొరకదు. సైక్లింగ్ బ్యాచ్లే, యాడిపోయినా సైక్లింగ్ బ్యాచ్లే ఉంటాయి. ఆ ఉన్న కాడ నుంచి ఎన్నుకుంటే వెళ్ళిపోవడమే తప్ప నీకు ఫ్రెష్ బ్యాచ్ చెప్పినా కూడా వేరు. ఇప్పుడు నడిచే ఒక 3-4 ఇన్స్టిట్యూట్లు మొత్తం నడుస్తున్నాయి. ఆర్టిస్ట్ క్లాస్లో ఒక 3 నడుస్తూ ఉన్నాయి, ఇక ఉన్నాయి. ఆడ ఆల్రెడీ మనకు ఆర్సీడీలో బ్యాచ్ ఉందనుకో, ఆడ ఒక గొర్రెల మందు వెళ్తాడు. మార్నింగ్ 5:30 to మధ్యాహ్నం 2 వరకు క్లాస్ ఉంటుంది.
5:30 to 2 వరకు క్లాస్ ఉంటుంది. క్లాసే చెప్తారు అంతే. కానీ మనం దాని యొక్క నేపథ్యాలు ఏంది, క్వశ్చన్ ఆన్సర్ ఏంది, ఎక్స్ప్లెనేషన్ ఏంది, అన్ని టోటల్ డీటెయిల్గా మన ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు వ్యూ దగ్గరగా ఉంటుంది, నీ డిజిటల్ బోర్డు కనబడుతుంది. ఆర్సీడీలో 600 మంది బ్యాచ్ ఉంటుంది. చెప్పేది ఏందో డిజిటల్ బోర్డు అని పెడతారా, వైట్ బోర్డు, మైకు, నువ్వు యాన్నో కూర్చుంటావు, బోర్డు మీద రాసి వినపడదు, సరే కనపడదు, ఏమవుతుంది, ఓన్లీ వినపడతాయి. వినపడిందే రాసుకోవాలి, కనపడడానికి వీల్లేదు. ఎందుకంటే గంత దూరం ఉన్న ఎడ కనపడితే బోర్డు మీద రాసి కనపడుతుందా, కనపడదు. ఏంటంటే కాకపోతే ఏంటంటే ఒక పేరు పడ్డది కాబట్టి గొర్రెల మందలాగా పోతాం. మళ్ళీ మూమెంట్ తెలంగాణ హిస్టరీ మళ్ళీ ఎవరి దగ్గర రావాలంటే మళ్ళీ అశోక్ సార్ క్లాస్ వినాలి, మళ్ళీ ఎకనామీ అంటే ఇంకోటి ఎత్తుకునే ప్రయత్నం. ఇట్లా వెతుకొని అది ఎప్పుడు సెకండ్ దఫాలో జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ పోతుంది, పోయినాక సెకండ్ దఫాలో వెతుకునే ప్రయత్నం జరుగుతుంది. తర్వాత వెతుకోవాల్సిన అవసరం లేదు, ఇప్పుడే కరెక్ట్ వినండి చెప్తున్నాను. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. మధ్యాహ్నం పాలిటీ క్లాస్ ఉంటుంది, 2 to 5 రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. కొంత ఇంట్రడక్షన్ చెప్పి సార్ మళ్ళీ సబ్జెక్ట్లోకి వెళ్ళే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది ఉన్నటువంటి వ్యవస్థ. ఓకేనా. పాలిటీ కూడా ఎప్పుడు ఇంకా అసలు స్టార్ట్ కాలే. ఇంకా ఎక్కడున్నాడు సార్ ఇప్పుడు, ఫండమెంటల్ రైట్స్ దగ్గర ఉన్నాడు. ఫండమెంటల్ రైట్ అంటే ఏడు నుంచి 12 ఆర్టికల్స్ మొదలు. పౌరసత్వం అయిపోయిందా, పౌరసత్వం అయిపోయి ఫండమెంటల్ రైట్స్ ఇప్పుడే మొదలు పెడుతున్నాడు. అంటే మీరు సార్ ఇప్పుడు 10వ ఆర్టికల్ దాకానే వచ్చింది, ఇంకా 395 ఆర్టికల్లో 10వ ఆర్టికల్గానే ఉన్నాడు. హక్కులు అయిపోయినాయి, ఆదాయ సూత్రాలు స్టార్ట్ చేయాలి. ఓకే రైట్. ఇంకేం డౌటా, కొత్త వాళ్ళు ఇంకేం డౌట్ అమ్మా?